నహూము గ్రంథము మొదటి అధ్యాయము మనం చూసాము. నహూము గ్రంథంలో మొత్తం 3 అధ్యాయాలు ఉన్నాయి. నహూము అనే మాటకు ఒక గొప్ప అర్థం ఉంది. దేవుడు ఎప్పుడు కూడా ఒక వ్యక్తిని ఒక పేరు పెట్టే కంటే ఒక అర్థం కలిగి లేదా ఆ వ్యక్తి విషయమై ఏది చేయబోతున్నాడో దానిని బట్టి ఒక వ్యక్తిని జన్మింపజేస్తాడు. ఉదాహరణకి దేశంలో నెమ్మది లేనప్పుడు నోవాహు పుట్టాడు. దేశంలో సమాధానం లేనప్పుడు సొలొమోను పుట్టాడు. దేశంలో ధైర్యం లేనప్పుడు దావీదు పుట్టాడు. అలాగున ఒక్కొక్కరి విషయంలో ఒక్కొక్క ప్రణాళిక కలిగి ఉంటాడు. అలాగే నహూము విషయంలో కూడా దేవుడు ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడు. తన ప్రజలకు ఏమి ఇవ్వాలనుకున్నాడంటే, నహూము అనే పేరుకి అర్థం ఏంటంటే కంఫర్టర్ ఆర్ కన్సలర్, ఆదరించువాడు లేదా సేద తీర్చేవాడు. దేవుడు తన ప్రజలను ఆదరించటానికి నహూమును పంపించాడు. నహూము కూడా నీనెవే గురించే ప్రకటించాడు. యోనా, నహూము ఈ ఇద్దరు ప్రవక్తలు నీనెవే గురించి ప్రకటిస్తూ వచ్చారు. అయితే యోనా ఆ పట్టణము నాశనం కాకూడదని ప్రకటిస్తూ వచ్చాడు. ఆ సందర్భాల తర్వాత మనకి బైబిల్లో ఇవన్నీ రాయలేదు, కానీ చరిత్రలో దేవుడు మా ప్రార్థన ఆలకించాడులే, దేవుడు మమ్మల్ని పర్వాలేదులే, మమ్మల్ని ఇక కనికరించాడని మరలా నినివే దోషం అయినప్పుడు, దోషం చేసినప్పుడు ఆ పట్టణం పడగొట్టబడింది. అప్పుడు నహూము ద్వారా దేవుడు ఈ యొక్క గ్రంథాన్ని, ఈ ప్రవచనాన్ని రాయిస్తూ వచ్చాడు. అందుకని నహూము 1:1 చూస్తే నీనెవేను గూర్చిన దేవోక్తి, దేవుడు చేసిన మహోగ్రత, దేవుని యొక్క ప్రతీకారం. దేవుడు నిన్ను ప్రేమించేవాడు మాత్రమే కాదు, కొన్ని సందర్భాల్లో ఆయన ప్రతీకారం కూడా చేయువాడు. నీనెవే అనుకుంది, ఇక మా శిక్ష తగ్గిపోయిందిలే, మేము ఉపవాసం ఉన్నాము. ఒక దైవజనుడు అన్నాడు, ఒక రకంగా నీనెవే వాళ్ళంటే యాక్టింగ్ చేశారంట. దేవుని దగ్గర యాక్టింగ్ పనికొస్తుందా? ఆయన దేవుడు ఎంత ప్రేమ గలవాడంటే నీ యాక్టింగ్ను కూడా ఆయన ఇష్టపడుతున్నాడు, నీ యాక్టింగ్ను బట్టి కూడా ప్రేమిస్తాడు. అంటే వారి యొక్క దానిని బట్టి కాదు, కానీ ఆయన మంచితనాన్ని బట్టి క్షమించాడు. అయితే నీనెవే మరలా దోషణ పాలైపోయినప్పుడు మళ్ళీ ఆయన ఉగ్రత వచ్చేసింది. అప్పుడు వాళ్ళు నిజమైన పశ్చాత్తాపంలోకి వచ్చారు. అందుకని ప్రార్థన 2 రకాలు. తనకు ప్రార్థన చేయు వారికి, రెండవది తనకు నిజముగా మొరపెట్టు వారికి. పశ్చాత్తాపడువారు నిజంగా పశ్చాత్తాపడేవారు, ప్రార్థించేవారు నిజంగా ప్రార్థించేవాళ్ళు, ప్రేమించేవాళ్ళు నిజంగా ప్రేమించేవాళ్ళు, పనిచేసేవాళ్ళు నిజంగా పనిచేసేవాళ్ళు, ప్రయాసపడేవాళ్ళు నిజంగా ప్రయాసపడి. ప్రతి గుంపులో 2 రకాలు ఉంటాయి. అందుకని ఫోన్ కూడా ఒకలాగే ఉంటది. చైనా ఫోను, ఒరిజినల్ ఫోను. చైనా ఫోను, ఒరిజినల్ ఫోను. ఇప్పుడెవరో ఆ అమ్మాయికి వద్దంటే ప్రేమించిందంట చైనా అబ్బాయిని. వద్దమ్మా, మనకు చైనా వాళ్ళు వద్దు, ఈ అమ్మాయిని ఏదో MBBS కని అక్కడ సీట్ వస్తే పంపించారు. చైనా అబ్బాయినే పెళ్లి చేసుకుంటే 3 సంవత్సరాల్లో చచ్చిపోయాడంట. అప్పుడు వాళ్ళ అమ్మ అంది, నేను చెప్పానమ్మా చైనా వద్దని, చైనా ప్రొడక్ట్లు వద్దని చెప్పాను. చైనా ఫోన్ అంతే, చైనా మనుషులంతే అన్నట్లుగా ఈరోజు నిజమైన అనుభవంలోకి రావాలి. నిజంగా అప్పుడు వచ్చినప్పుడు దేవుడు ఏం చేశాడంటే కనికరించాడు, నీనెవేను కనికరించాడు, నీనెవేను ప్రేమించాడు. ఇప్పుడు అంటున్నాడు, ఓ నీనెవే, ఇక వ్యర్థుడు నీ దగ్గర. గుర్తుపెట్టుకో, నీ సమస్య పోవాలంటే, నీ కష్టం పోవాలంటే, నీ శోధన పోవాలంటే ఈ నిజమైన అనుభవంలోకి రావాలి. తూతూ మంత్రం భక్తి, తూతూ మంత్రం ప్రార్థనలు, దీనివలన వ్యర్థుడు ఇంకా సంతోషిస్తాడు, ఆనందిస్తాడు. అందుకని ఇక్కడ మనం చూస్తే ఇక వ్యర్థుడు నీ మధ్య ఇక సంచరి. ఈరోజు ఇదండి మన ప్రార్థనలో. ఇంకా నీ జీవితంలో ఎవరో వ్యర్థుడు ఉన్నాడు. అది సమస్య కావచ్చు, అది పరిస్థితి కావచ్చు, అది మనిషి కూడా కావచ్చు. ఆ వ్యర్థుడు నిన్ను బాధ పెడతానే ఉంటాడు, నిన్ను ఇబ్బంది పెడతానే ఉంటాడు, నిన్ను శోధిస్తానే ఉంటాడు. అది సమస్య కావచ్చు, అది శోధన కావచ్చు, అది అనారోగ్యం కావచ్చు, కొన్నిసార్లు అది శత్రువు కావచ్చు.
ఈ వ్యక్తుడు బొత్తిగా నాశనం అవ్వాలంటే, అందుకని గుర్తుపెట్టుకోండి, వ్యర్థమైనది నీలో లేకుండా వ్యర్థుడు నీ దగ్గర ఉండమన్నా ఉండడు. గుర్తుపెట్టుకోండి. భక్తుడు అన్నాడు, సాతాను సంబంధించింది నీ దగ్గర లేకపోతే రమ్మన్నా రాడంట. సాతానా రా అంటే, ఎందుకయ్యా నువ్వు ఇంత పరిశుద్ధంగా భక్తిగా ఉంటున్నావు, అన్ని సినిమాలు మానేసావు, ఇంకెందుకు వస్తానంటాడు. ఒకవేళ వ్యర్థమైంది నీ దగ్గర ఉంటే నువ్వు పిలవకపోయినా వస్తాడు. ఇప్పుడు చదవండి నహూము 1:15. ఒకసారి ఆ మాట మళ్ళీ చదవండి. 1:15. పాదములు కనబడుచున్నవి, చెల్లింపుము, వ్యర్థుడు నీ మధ్యనేక. ఎంత బాగుందండి ఈ మాట. ఉదయాన్నే వింటున్నప్పుడు చాలా ఆదరణ కలిగింది. ఇంక వ్యర్థుడు ఉండడా ప్రభువా, ఇంక వ్యర్థుడు. చూడండి, ప్రతి ఒక్కరి జీవితంలో సమ్వన్ ఈజ్ వికెట్. ఎవరో ఒక వ్యర్థుడు ఉన్నాడు. కొంతమందికి ఇంట్లో ఉంటాడు, కొంతమందికి ఆఫీసులో ఉంటాడు, కొంతమందికి ఇంటి పక్కనే ఉంటాడు. ఈ వ్యర్థుడు ఏం చేస్తాడంటే ఎప్పుడు బాధపడతానే ఉంటాడు, ఇబ్బంది పెడతానే ఉంటాడు, సనుగుతానే ఉంటాడు, గొనుగుతానే ఉంటాడు, శోధిస్తూనే ఉంటాడు. అయితే ఆ వ్యర్థుడు తప్పు కాదు. ప్రభు అంటున్నాడు, ఆ వ్యర్థమైంది ఇంకా నీలో ఉంది. ఈరోజు ప్రార్థనలోకి వెళ్ళక ముందు, విశ్వాస జీవితంలో ఉండకూడని 7 వ్యర్థమైన విషయాలు, 7 వికెడ్ థింగ్స్, 7 వేస్ట్ థింగ్స్. అందుకనే వ్యర్థుడు అని ఉంది, కానీ మన బైబిల్లో, పాత బైబిల్లో దుర్జనుడు నీ మధ్య సంచరించకూడదని ఉంది. ఓల్డ్ బైబిల్, ఇప్పుడు రావట్లా ఓల్డ్ బైబిల్. ఓల్డ్ బైబిల్లో ఒరిజినల్ తెలుగు ఉంటది అనమాట. దుర్జనుడు ఇక నీ మధ్య సంచరించకూడదు అని ఉంటది ఓల్డ్ బైబిల్లో. ఇక్కడ వ్యర్థుడు నీ మధ్య ఇక సంచరించడు. చూడండి ఇక్కడ చూడండి. అందుకని ఇక్కడ దీన్ని బట్టి మనం ఏం చేద్దామంటే ఒక సందర్భం చూద్దాం. 24వ కీర్తన. దుర్జనుడు లేదంటే దుష్టుడు, వ్యర్థుడు మన జీవితంలో ఎందుకు ఉంటున్నాడు? 24వ కీర్తన, సామ్ నెంబర్ 24. ఎందుకంటే ఈ వ్యర్థుల గురించి మనకంటే దావీదుకు బాగా తెలుసు. దావీదు ఎక్కడికి వెళ్తే అక్కడ ఒక వ్యర్థుడు ఉండేవాడు. ఒక చాటుకి వెళ్తే సౌలు ఉండేవాడు, ఒక చాటుకి వెళ్తే షిమీ ఉండేవాడు, ఒక చాటుకి వెళ్తే గొలియాతు ఉండేవాడు, ఒక చాటుకి వెళ్తే ఇంకొకళ్ళు ఉండేవాళ్ళు. ప్రతి స్థలంలో వ్యర్థుడే. చూడండి, ఇప్పుడు 24వ అధ్యాయము 4వ వచనం చదువుదాం. వ్యర్థమైన దాని యందు మనస్సు పెట్టకయో, కపటముగా ప్రమాణము చేయకయో, నిర్దోషమైన చేతులను, శుద్ధమైన హృదయము కలిగి ఉండువాడే చాలు. అది ఇక్కడ వ్యర్థమైన దాని యందు మనసు పెట్టకూడదు. ఇంకా వ్యర్థమైంది ఏదో నీ మనసులో ఉంది, అందుకని వ్యర్థుడు వెళ్ళట్లా. ఇంకా నువ్వేదో ప్రేమిస్తున్నావు. సరే, గుంటూరులో ఒక దైవజనుడు చెప్తా వచ్చాడు. ఒక సహోదరుడు, యవనస్తుడు, ప్రభువుని నమ్ముకున్న వ్యక్తే, అన్ని జనుల నుంచి రక్షణ పొందాడు. మన సహవాసం కాదు, వేరే సహవాసం వాళ్ళు ఫెలోషిప్ కు వెళ్తారు. ఆ సహోదరుడికి ఒక జ్వరం వచ్చింది. జ్వరం తగ్గట్లా. అది వారము, నెల రోజులు అయిపోయింది, 2 నెలలు అయిపోయింది, ఇంకా చెప్పాలంటే సంవత్సరం ఉందండి జ్వరం. ఇక భయం వేసింది. సంవత్సరం జ్వరం ఉందంటే ఏంటి, మంచం నుంచి లెగలేకపోతున్నాడు, మందులు పనిచేయట్లేదు, ఇక చచ్చిపోతాడని చెప్పారు డాక్టర్స్. ఇప్పుడు ఏంటంటే ఒక సవాలు. చుట్టాలందరూ, కుటుంబం అందరూ అంటున్నారు, ఇదిగో మా అబ్బాయిని మీరు మార్చారు, మత మార్పులు చేశారు, కాబట్టే వాడు ఇట్లా అయిపోయాడు. మీ దేవుడు నిజమైన వాడైతే వాడు స్వస్థపరచమని సంఘానికి సవాలు విసిరారు వాళ్ళు. ఇప్పుడు సంఘం అంతా చాలా కన్నీటితో ప్రార్థన చేస్తున్నారు. నిజమే ప్రభువా, ఆ బిడ్డ చనిపోతే సంఘానికి అవమానం, దేవునికి అవమానం. వాళ్ళు ప్రభుదేవి తిరగరు. మరి ఆ బిడ్డ స్వస్థపడితే వీళ్ళందరూ విశ్వాసం ఉంచుతారు. ఇంట్లో ఒకే కుమారుడు, బంధువులందరూ వచ్చారు, 4 అక్క చెల్లెళ్ళు, ఒక్క కుమారుడే. ప్రార్థన చేస్తున్నారు. ఇక దైవ సేవకుడు ఏం చేశాడంటే, ఆ ఫెలోషిప్ లో వాళ్ళు చాలా ప్రేరుకు ప్రాధాన్యత ఇస్తారు. ఒక్కొక్కరు సమర్పించుకొని ఉపవాసం ఉండి ఆ పేషెంట్ దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేయాలి. ఇంట్లో ఒకరోజు నలుగురు వాళ్ళు ఉపవాసం ఉండి ఆ బ్రదర్ దగ్గర ఏం చేయాలి? నేను కూడా చూశాను ఆ సందర్భం. వాళ్ళు ప్రార్థన చేస్తారు. మన గురించి చేయటమే కష్టం. ఒక పేషెంట్ దగ్గరికి వెళ్ళి ఉపవాసం ఉండి రోజుకు 1 4 సమర్పించుకోవాలి. మేము ఉపవాసం ఉండి మేము వెళ్తాం, వెళ్ళిపోతారు. వాళ్ళంతా బాధ్యతగా తీసుకుంటారు. అట్లాగా 4 కాదు, 10 మంది వచ్చేసారు. రోజుకో 10 మంది ఆ మంచం దగ్గర ఉపవాసం ఉండటం, ఉదయం నుంచి సాయంత్రం వరకు ప్రార్థన చేయటం, కన్నీరు కార్చడం, ఏ మాత్రం తగ్గట్లా.
దైవ సేవకుడికి అర్థమైపోయింది, ఏంటి ప్రభువా, ఏంటి, ఎందుకు అవుతుంది? దేవుడు మాట్లాడుతున్నాడంట, వ్యర్థమైంది ఏదో ఇంకా ఆ వ్యక్తిలో ఉంది కాబట్టి స్వస్థత రావట్లేదు అన్నాడు. ఏముంది ప్రభువా, ఏముంది అడిగాడు. బాబు ఏంటి, అన్నీ మానేశానన్న, అన్నీ వదిలేసావు, వదిలేశానన్న. ఇంకేమన్నా నీ జీవితంలో విగ్రహాలు ఉన్నాయా? ఏమి లేవన్నా. సరే అని చెప్పని ప్రార్థన చేస్తున్నాడు. చాలా సీరియస్ అయిపోయింది. సంవత్సరం అండి జ్వరం. ఇంత బలహీనమైపోతాడండి. సరే ఇంకా ప్రార్థన చేస్తూ ఆ రోజు దైవ సేవకుడు, సేవకురాలు, కొంతమంది బాధిత గల వారు వెళ్ళి బాగా ప్రార్థన చేశారు. చాలా సీరియస్ అయిపోయి ఇంకా ఎలా ఉందంటే ఆ ఒళ్ళంతా పుండుల్లాగా వచ్చేసాయి. ఆ బెడ్ సోర్సెస్ వస్తాయి, అలాంటివి వచ్చేసినాయి, పుండుల్లాగా వచ్చేస్తున్నాయి. చాలా ఇబ్బంది పడుతున్నాడు. కన్నీటితో ప్రార్థన చేస్తున్నారు. దేవుడైతే వాగ్దానం చేశాడు, బతికి ఎందుకు బతకట్లేదు, ఎందుకు బాగోవట్లేదు? సరే అని చూస్తూ ఉన్నప్పుడు, సరే బాబు అని చెప్పని ఆయన్ని సర్దుతా ఉన్నప్పుడు అట్లా ఆ బెడ్ కింద ఏదో చిన్న పేపర్లు కనపడినాయంట. పేపర్లు ఏంటి ఆ పేపర్లు అని చూస్తే ఆ అబ్బాయి బెడ్ కింద రకరకాలైన విగ్రహాల ఫోటోలు ఉన్నాయంటే అండి. అవన్నీ పెట్టుకున్నాడు. తీసేసి ఎక్కడ పెట్టాడు? సినిమా యాక్టర్ల బొమ్మలు దాని కిందే ఉన్నాయి, క్రికెటర్ల బొమ్మలు దాంట్లో ఉంది, రాజకీయ నాయకుల బొమ్మలు ఉన్నాయి. ఇంకా చెప్పాలంటే ఈ చిత్రపటాలన్నీ ఉంటాయి కదా, విగ్రహాలు, అవన్నీ ఫ్రేములు పడేశాడు. కానీ ఇవి మంచి కలర్స్ అని లోపల పెట్టుకున్నాడంట. ఇక ఆ సేవకుడు కోపం వచ్చి చచ్చిపోయేవాడు కదయ్యా, ఎందుకు ఇవన్నీ ఉన్నాయంటే, అన్న ఇవన్నీ కొంచెం కాస్ట్లీ అన్నా, ఎందుకు పడేయటం అని నేను దీని కిందే పెట్టుకున్నా, ఇప్పటికైనా పనికొస్తాయి అనుకున్నానన్నా. పని చేస్తావా? ఈ వ్యర్థమైంది నీ దగ్గర ఉంచుకొని ఎంత బాధపడ్డావు, మమ్మల్ని బాధ పెట్టావు. ఇప్పుడు అవన్నీ తీసేశారు. బోల్డ్ ఉన్నాయి అంటండి, దాదాపు 3 కేజీలు అయినాయి అంటండి. నువ్వు అనుకుంటున్నావు వ్యర్థమైంది నాలో లేదా, నీలో ఉంది కాబట్టి ఈ బలహీనత, ఈ నీకు ఉంది కాబట్టి ఈ అనారోగ్యం. నువ్వు అనుకున్నావు ఏం లేదు ప్రభువా, తీసేశాను. నువ్వు తీసేలా దాచిపెట్టావు అంతే. అవన్నీ తీసేసి అన్నీ కాల్చేసి ప్రార్థన చేస్తే 3 రోజుల్లో లేచాడంటే, 3 రోజుల్లో లేచాడు. ఆరోగ్యం వచ్చేసింది, ఇడ్లీ తింటున్నాడు, భోజనం చేస్తున్నాడు. మరుసటి వారం ఆరాధన చేసి మందిరానికి వచ్చాడు, ప్రార్థన చేశాడంట. రోజు ప్రభు అదే అంటున్నాడు, ఇంకా వ్యర్థమైంది ఏదో నీలో ఉంది. ఈ వ్యర్థమైనవి ఎలా ఉంటాయో బైబిల్ చెప్పే 7 విషయాలు చూడండి. మొట్టమొదట వ్యర్థమైనవి, ద వికెడ్ థింగ్స్ ఇన్ అవర్ స్పిరిచువల్ లైఫ్ ఏంటంటే అవి కీర్తన 4:2. కీర్తన 4వ కీర్తన 2వ వచనం. నరులారా, ఎంత కాలము నా గౌరవమును అవమానముగా మార్చెదరు, ఎంత కాలము వ్యర్థమైన దానిని. మొట్టమొదటిది వ్యర్థమైన ప్రేమ అండి. ప్రేమ. నువ్వు ప్రేమిస్తున్నావు మంచిదే, కానీ దేన్ని ప్రేమిస్తున్నావు? వ్యర్థమైన దాన్ని. అది వ్యర్థమైన దాన్ని ప్రేమిస్తున్నావు. ఇది ఉండకూడదు. నీ ప్రేమ వ్యర్థం. దేవుణ్ణి ప్రేమించాల్సింది మనుషుల్ని ప్రేమిస్తున్నావు, మందిరాన్ని ప్రేమించాల్సింది వేరే వాటిని ప్రేమిస్తున్నావు, వాక్యాన్ని ప్రేమించాల్సింది వస్తువుల్ని ప్రేమిస్తున్నావు. ఇది మొట్టమొదటి ఫస్ట్ వికెడ్ థింగ్ ఏంటంటే వికెడ్ లవ్, వ్యర్థమైన దాన్ని ప్రేమించడం. వ్యర్థ ప్రేమ అంటండి, వ్యర్థ ప్రేమ. వ్యర్థమైన దాన్ని ఇష్టపడుతున్నావు, వ్యర్థమైన దాన్ని ప్రేమిస్తున్నావు. అందుకని వ్యర్థుడు వెళ్ళట్లేదు, ఇంకా నీ దగ్గరే ఉంటున్నాడు. వ్యర్థమైన వాటిని విడిచిపెట్టేసే, వ్యర్థమైన వాటిని ద్వేషించు, వ్యర్థమైన వాటిని విసర్జించాలి. ఇది మొట్టమొదటిది, వ్యర్థమైన ప్రేమ. చూడండి, ఎంత ప్రభువుని నమ్ముకున్నా ఇంకా వ్యర్థమైంది ఏదో ఉంటానే ఉంటదండి, ఏదో ఉంటానే ఉంటది. ఒకసారి ఒక మీటింగ్స్ పిలిచాడు మాస్టర్ ఆయన. సరే అన్న నువ్వు రా, నా పిల్లలకు చెప్పాలంటే సరే నేను కూడా వెళ్ళా. స్కూల్ గ్రౌండ్ లోనే పెట్టాడు. ఎవరు ఇంకొక ఆయన కూడా వస్తున్నాడన్న, ఆయన ప్రభుని నమ్ముకున్నాడు, ఆయన స్పోర్ట్స్ లో ఉండేవాడు, ప్రభుని నమ్ముకుని రక్షణ పొంది ఇప్పుడు సేవ చేస్తున్నాడంటే సరే అనుకున్నాను. నేను అనౌన్స్ చేశారు, నా పేరు అనౌన్స్ చేస్తే నేను వెళ్ళి అక్కడ కూర్చున్నాను. ఆయన కూడా అనౌన్స్ చేస్తే ఆయన కూడా వచ్చి ఏం చేశాడు, బాగానే ఉంది. అప్పటిదాకా వచ్చాడు, స్టేజ్ దగ్గరికి వచ్చాడు, వంగాడు, ఆ భూమిని ముద్దు పెట్టుకొని పైకి వస్తున్నాడు. ఎంత బాధ అనిపించింది. అందరి ముందు. అంటే ఒక స్పోర్ట్స్ వాళ్ళు అలా చేస్తారు. ఇప్పుడు ప్రభువుని నమ్ముకోవడానికి అన్నీ ఉండొచ్చా? కిందకు వంగి భూమిని ముద్దు పెట్టుకొని వస్తున్నాడండి. ఈ సాక్ష్యం ఎవరు వింటారు? ఆ ఫస్ట్ లోనే ఏమైపోయాడు ఆయన? ఇంకా లోకం పోలేదు ఈయనలో, ఇంకా లోకము వ్యర్థమైనవి ఇంకా ఉన్నాయి.
ఏదో ఉంది, వ్యర్థమైన ఆలోచనలు, వ్యర్థమైన పద్ధతులు, ఇంకేవో ఉన్నాయి మనలో. అంటే అతను ఇంకా వ్యర్థమైన వాటిని ప్రేమిస్తున్నాడు. అవన్నీ పోవాలి. అప్పుడు వ్యర్థుడు పోతాడు. నువ్వు ఇంకా వ్యర్థమైన దాన్ని ప్రేమిస్తున్నావు. వ్యాపార కేంద్రం నీనవే, చాలా మంచి ధనం ఉంటది, ఎంతో బాగా అన్ని జరుగుతాయి, ఇంకా వాటిని ప్రేమిస్తున్నావు నువ్వు. వాటిని వదులుకుంటే వ్యర్థుడు వెళ్ళిపోతాడు, అన్ని సగం అయిపోతాయి, అన్ని చక్కగా అయిపోతాయి, సమకూడి జరుగుతాయి. వ్యర్థమైంది ఏదో నీలో ఉండనిచ్చుచున్నావు. అదే అన్నాడు కదా, మొదటి ప్రేమ నువ్వు వదిలిపెట్టావు. ఇప్పుడు నీ ప్రేమ ఎవరికి వెళ్ళిపోయింది? మనుషులకి వెళ్ళిపోయింది, సంఘానికి వెళ్ళిపోయింది, లేదంటే వస్తువులకి వెళ్ళిపోయింది, లోకానికి వెళ్ళిపోయింది. ప్రభువు కంటే ఎక్కువ దేనిని మనం ప్రేమించకూడదు. కొన్నిసార్లు మన పరిచర్య కూడా మనకు విగ్రహం అయిపోద్దంట. ప్రభువుని ప్రేమించకపోతే, ప్రభువుని ప్రేమించిన వాళ్ళు పరిచర్యను ప్రేమించలేరు. ఇది మొట్టమొదటిది, వ్యర్థమైన ప్రేమ మనలో ఉండకూడదు. రెండవది చూస్తే, ద్వితీయోపదేశకాండం 32వ అధ్యాయము 21వ వచనం. ద్వితీయోపదేశకాండం 32వ అధ్యాయము 21వ వచనం. 30-21 డ్యూటరానమీ చూడండి. దోషము పుట్టించుదురి తమ వ్యర్థ ప్రవర్తన వలన నాకు. రెండవది మనలో ఉండేది వ్యర్థ ప్రవర్తన. ఒకటి వ్యర్థ ప్రేమ, రెండవది వ్యర్థ ప్రవర్తన. ఆ ప్రవర్తన నీకు నచ్చదు, ఇతరులకు నచ్చదు, దేవునికి నచ్చదు. కానీ అదే ప్రవర్తన ఆ ప్రవర్తన దేవుడు ఒప్పుకుంటాడా? ఒప్పుకోడు. ఈ వ్యర్థమైన ప్రవర్తన విడిచిపెట్టట్లేదండి. చాలాసార్లు అది పోవట్లేదు, అలాగే ఉంటుంది వ్యర్థ ప్రవర్తన. సింహము వెళ్తా ఉన్నప్పుడు ఒక పంది ఆ బురదలో ఉండి అడిగిందంట, సింహం, నువ్వేదో గొప్పవాడు అనుకుంటావు, నువ్వేదో బలవంతుడు అనుకుంటావు, నాతో నువ్వు ఒకసారి పోటీ పడి చూడు, ఒకసారి మన ఇద్దరం ఈ బురదలో కొట్టుకుందాం, నేను బలవంతుడినో నువ్వు బలవంతుడివో తెలుసుకుందాం. సింహానికి చాలా కోపం వచ్చింది. పంది ఎంత దాని ముందు చెప్పండి, గాండ్రింపుకి ఏమైపోద్ది, చనిపోద్ది. కానీ ఆలోచించింది, నేను ఆ బురదలోకి వెళ్ళి దాంతో పోరాడే కంటే ఓడిపోయానని ఒప్పుకోవటమే నయం. లేదయ్యా, నువ్వే గెలుస్తావు, నేను ఓడిపోయాను, వెళ్ళిపోయాను. కొన్నిసార్లు దుష్టులు, ఈ వ్యర్థులు ఏం చేస్తారంటే నిన్ను చాలా రకాలుగా రెచ్చగొడతారు, చాలా రకాలుగా భ్రమపరుస్తారు. వాటన్నిటినీ చూడనట్టు నువ్వు పక్కకి వెళ్ళిపోవటమే మంచిది. లేదంటే ఏమైపోతావు? ఇప్పుడు కనుక ఆ సింహం ఆ బురదలోకి దిగితే ఏమైపోద్ది చెప్పండి? గెలిచే సంగతి తర్వాత ఏమైపోద్ది? అది వృధైపోద్ది, మలినమైపోద్ది. దానికి ఉన్న ఆ గంభీరత, దానికి ఉన్న ఆ సౌందర్యం, దానికి ఉన్న ఆ రాజస్వం అన్నీ ఏమవుతాయి? పోతాయి. చాలాసార్లు మనకు ఆత్మీయంగా సింహం వలె దేవుడు మనల్ని చేశాడు, నీతిమంతులుగా, పరిశుద్ధులుగా, యథార్థవంతులుగా. కొన్నిసార్లు మనం అలాంటి వ్యర్థమైన వాటితో వివాదాలు పెట్టుకుంటూ, వ్యర్థమైన వాటిని గురించి ఆలోచిస్తూ మనం ఒక ఆత్మీయతను, మన హుందాతనాన్ని ఏం చేస్తాం? మనం పోగొట్టుకుంటాం. కాబట్టి రెండవది, వ్యర్థ ప్రవర్తన మనలో ఉండకూడదు. వ్యర్థంగా ప్రవర్తిస్తున్నావా? ఇంట్లో నీ ప్రవర్తన ఎలా ఉంది? ఆఫీసులో నీ ప్రవర్తన ఎలా ఉంది? మందిరంలో నీ ప్రవర్తన ఎలా ఉంది? నీ భర్త ఉన్నప్పుడు నీ ప్రవర్తన ఎలా ఉంది? నీ భార్య ఉన్నప్పుడు నీ ప్రవర్తన ఎలా ఉంది? ఎవరు లేనప్పుడు నీ ప్రవర్తన ఎలా ఉంది? నీ తల్లిదండ్రులు లేనప్పుడు నీ ప్రవర్తన ఇంట్లో ఎలా ఉంది? హాస్టల్లో ఎలా ఉంది? ప్రవర్తన ఇది చాలా ప్రాముఖ్యం. దేవుడు ఇదే చూస్తాడు. వ్యర్థ ప్రవర్తన ఇంకా నీలో ఉందా? ఆ వ్యర్థుడు ఇంకా నీలో ఉంటాడు. ఇది రెండవది మనం జాగ్రత్తగా పరిశీలించుకోవాల్సింది. మూడవది, వ్యర్థుడు ఉండటానికి మూడవ కారణం ప్రసంగి గ్రంథము 2వ అధ్యాయము 1వ వచనం. ప్రసంగి 2వ అధ్యాయము 1వ వచనం. చెప్పుకుంటుని అది వ్యర్థ. మూడవది, మన ఆత్మీయ జీవితంలో మనల్ని భ్రమపరిచేవి వ్యర్థ ప్రయత్నాలు.
అది ప్రయత్నం చేయకూడదని నీకు తెలుసు. ఏం చేస్తున్నావు నువ్వు? వ్యర్థ ప్రయత్నాలు. అది దేవుని చిత్తం కాదని తెలుసు, అయినా ప్రయత్నం చేస్తున్నావు. అది దేవుని ఉద్దేశం కాదని తెలుసు, అయినా ప్రయత్నం చేస్తున్నావు. చివరికి ఏమైపోతున్నావు? ఆ ప్రయత్నం సక్సెస్ అయింది అనుకుంటున్నావు, కానీ అది ఫెయిల్ అవుతుందని తొందరలోనే తెలిసిపోతుంది. వ్యర్థ ప్రయత్నాలండి, వ్యర్థ ప్రయత్నాలు. సంసోను అదే చేశాడు. అయ్యా, నువ్వు పెళ్ళిడు వచ్చింది, మన పిల్లలు ఉన్నారు, ఇశ్రాయేలీయుల పిల్లల్లో ఉన్నారు, మంచి పిల్లలు ఉన్నారు, ఇక్కడ పెళ్లి చేసుకో. లేదు, అనిల్ దగ్గరికి వెళ్ళిపోయాడు, ఫిలిస్తీన్ల దగ్గరికి వెళ్ళిపోయాడు, ప్రయత్నాలు చేశాడు. పెళ్ళి అయితే అయింది, కానీ ఆ ప్రయత్నం ఏమైంది? వ్యర్థ ప్రయత్నం అయిపోయింది. నష్టపోయాడు, బాధపడుతూ వచ్చాడు. చాలాసార్లు వ్యర్థ ప్రయత్నాలు చేస్తాం. అది మనకు అవసరం లేదు, అది మనకు వద్దు, దానివల్ల నష్టం అని తెలిసి కూడా వ్యర్థ ప్రయత్నాలు చేస్తాం. వికెడ్ అటెంప్ట్స్ ఇలాంటివి ఉండకూడదు, వాటికి దూరంగా ఉండాలి మనం, అంతే. ఇంకా అలాంటివి ఉంటే, అలాంటి ప్రయత్నాలు ఉంటే, లోక సంబంధమైన ప్రయత్నాలు, అవి కూడా మనం మానుకోవాలి. ఇది మూడవది, వ్యర్థ ప్రేమ, వ్యర్థ ప్రవర్తన, వ్యర్థ ప్రయత్నం. ప్రయత్నించి చూస్తాంలే అన్నా, వద్దు. ట్రై చేస్తాంలే అన్నా, జస్ట్ ఒక రాయేస్తామన్నా, లోక సంబంధమైన వాటిలో నువ్వు చేయాల్సిన అవసరం లేదు, పని చేయాల్సిన అవసరం లేదు. ఆ ప్రయత్నాలు వద్దు, దేవుడు నీకు ఇచ్చింది చాలు. తృప్తిపడు కలిగిన దాంతో. వేరే వేరే ప్రయత్నాలు చేసి, ఏదో లాభం ఆశించి, ఏదో కోరుకొని నష్టపోయి, ఒకడు సర్వలోకమంతి సంపాదించుకొని తన ప్రాణమును పోగొట్టుకుంటే వానికి ఏమి ప్రయోజనం? వానికేం ప్రయోజనం? ఆ రాజు ఎంతో బంగారం ఎంతో సంపాదించాడంట. ప్రపంచంలో నా అంత బంగారం ఎవరు సంపాదించకూడదని ఆ బంగారం అంతా సంపాదించాడు. కానీ ఒక పక్క భయం, దొంగలకు తెలుస్తుందేమో. వాటన్నిటిని ఒక గదిలో పెట్టాడంట. ఒక గదిలో పెట్టాడు, ఒక పెద్ద గదిలో. అది చాలా దూరంలో ఉంటది, ఒక్కడికే తెలుసు, వెళ్ళేవాడు చూసేవాడు. ఆ తర్వాత నమ్మకమైన మంత్రి ఉన్నాడు, నాకేదన్నా అయితే ఆ తర్వాత మరి మంత్రి గారికి చెప్తే మా పిల్లలకి ఇస్తాడు కదా, ఆయన కూడా చెప్పాడంట. రోజు పలానా టైంకి వెళ్ళి చూసుకొని రావాలి, ఆ బంగారం చూసి రావాలి, తానం ఇస్తాడు మంత్రి గారు. ఒకరోజు ఈయన, ఒకరోజు మంత్రి గారు డ్యూటీ ఆ రోజు, కానీ మర్చిపోయి రాజే వెళ్ళాడంట, అది చూడటానికి వెళ్ళాడు. అదంతా లోపల, చాలా లోపల చూస్తా ఉన్నాడు. ఈయన వచ్చినట్టు తెలియదు, మంత్రి గారు వచ్చారు, ఆ తాళం తీశాడు, ఇద్దరి దగ్గరే ఉంటుంది ఆ తాళాలు. అంతా చూశాడు, అంతా బాగానే ఉంది అని చెప్పని వెళ్ళిపోయి తాళం వేసి వెళ్ళిపోయాడంటండి బయట. ఈ రాజు లోపలే ఉన్నాడు, ఆ సంగతి మంత్రికి తెలియదు. ఇక ఎంత తలుపు తీద్దామన్నా రావట్లా. రాజు ఎక్కడున్నాడో ఎవరికి అర్థం కావట్లా. ఆకలేసేస్తుంది, కావలసినంత బంగారం ఉంది. దాహం వేస్తుంది, కావలసినన్ని వజ్రాలు ఉన్నాయి. నెమ్మది ఉంటుందా? చివరికి అక్కడ ఏమైపోయాడు? ఇక్కడ మంత్రి గారికి డౌట్ వచ్చింది, ఒకవేళ అక్కడికి వెళ్ళి ఉంటాడు ఆయన, ఈరోజు ఆయన డ్యూటీ కాదే. అంతా వెతికి, దేశమంతా వెతికి, వారం రోజుల తర్వాత వెళితే ఏమైపోయాడు? పెద్ద ప్రయత్నాలు, అనుకున్నది చాలు, సాటిస్ఫై. దేనికోసమో పరిగెత్తి, దేనికోసమో ప్రయత్నాలు చేసి, ఆ లాభం వస్తుందని, అందులో ఆ చీటీ పడితే ఈ లాభం వస్తుందని, అందులో మనం పార్టిసిపేట్ చేస్తే ఇంత వస్తుందని, వద్దు, మనకు అవసరం లేదండి. అసలు పెద్ద ప్రయత్నాలు అవన్నీ. ఫస్ట్లో లాభం ఉంటుంది నీకు, దేవునికి విశ్వాసులకు అలాంటివి తగవు. కలిగింది చాలు, నీ చాలు. పిల్లరా, వ్యర్థ ప్రయత్నాలు ఏమన్నా ఉంటే ఇంకా వ్యర్థం నీలోనే ఉంటాడు. ఇది మూడవది. నాలుగవది చూస్తే చూడండి, నాలుగవది మీకా గ్రంథం 2వ అధ్యాయం 11వ వచనం. మీకా గ్రంథం 2వ అధ్యాయం 11వ వచనం. మీకా 2:11, పేజీ 264, 265. వ్యర్థమైన మాటలు పలుకు. నాలుగోది వ్యర్థమైన పలుకులు. వ్యర్థమైన పలుకు. మాట అనట్లేదు, ఓన్లీ పలుకు. అంటే ఏంటి? మాటలో ఒక అక్షరమే, ఆ పలుకు కూడా ఉండకూడదు. అదే అంటాడు మత్తయి 6:7లో, నీ మాటను గురించి విమర్శ దినాన నువ్వు లెక్క చెప్పాలి. వ్యర్థమైన పలుకు అండి, వ్యర్థమైన పలుకు. చిన్న పలుకే, అది ఇతరులకి ఎంత నష్టం కలగజేస్తావో తెలుసా? ఎంత నష్టపెడుతో తెలియదు నీకు. నువ్వు పలికింది నువ్వు మర్చిపోతావు, కానీ ఇతరుల జీవితం ఎంత దెబ్బతినింది, ఇతరుల కుటుంబం ఎంత పాడైపోయింది నువ్వు పలికిన మాటను బట్టి. అది నీకు తెలియదు. ఆ నష్టం నీకు కూడా ఉంటుంది రేపు.
వ్యర్థమైన పలుకులు, వ్యర్థమైన పలుకులు. అరిస్టాటిల్ గారు ఆయన చాలా జ్ఞానవంతుడు. ఆయన దగ్గరికి వచ్చి చాలా మంది రకరకాలైనవి చెప్పేవారంట. అన్న ఆయన నీ గురించి ఎలా అన్నాడు, ఆయన అలాగన్నాడు. ఏదన్నా చెప్పేటప్పుడు ఫిల్టర్ టెస్ట్ పెట్టేవాడంట ఆయన. ఫిల్టర్ టెస్ట్ 3 ఫిల్టర్లు. మొట్టమొదట, బాబు ఈ మాట నువ్వు చెప్పేది నిజమేనా చెప్పకముందు అడిగేవాడు, ఇది నిజమని నమ్ముతున్నావా, నిజమో కాదో తెలియదు కానన్నా విన్నానంటే ఆగిపోతాడు, ఫిల్టర్ అయిపోద్ది. రెండోది అంటాడు, దానిలో నిజం ఉందా లేదా, దానిలో నీకు ఉపయోగం ఉందా నాకు ఉపయోగం ఉందా, మనకెవరికన్నా ఉపయోగం ఉందా. ఉపయోగం లేదన్నా మామూలుగా చెప్దాం అనుకున్నా ఆ ఫిల్టర్ కూడా అయిపోయింది. మూడవది, అది నీకు నాకు మంచి చేస్తుందా, నువ్వు చెప్పే మాట మంచి చేస్తుందా. మంచి చేయదన్నా ఊరినే చెప్దాం అనుకున్నానంటే అసలు అవసరం లేదు. ఆ ఫిల్టర్ 3 ఫిల్టర్ టెస్ట్. పెద్దమైన పలుకులు మనకు అవసరం లేదండి, అవసరం లేదు. అందుకని దావినేని భక్సింగ్ గారు నేర్పిన క్రమం అదే. 2 వ్యక్తులు ఉన్నప్పుడు 3వ వ్యక్తి గురించి మాట్లాడకూడదు. వి షుడ్ నాట్ టాక్ అబౌట్ థర్డ్ పర్సన్. ఫస్ట్ మంచిగానే మాట్లాడతాం. అక్క చాలా యథార్థవంతురాలన్నా, ఏదో వచ్చేస్తుంది కానీ కోపం ఎక్కువ అన్నా. అన్న చాలా మంచోడన్నా కానీ బహు దుర్మార్గుడన్నా. ఎంత భయంకరం అండి. నీ పలుకు అనేది, నీ ప్రతి పలుకు ఒక విత్తనం అంట. నువ్వు పలకగానే ఆ మాట పడి విత్తనం అయిపోయి మొక్క వచ్చేస్తుందంట. నువ్వు సరి చేసుకునే లోపల చెట్టు అయిపోద్ది. ఆ ఫలాలన్నీ నువ్వే తీసుకోవాల్సి వస్తుంది. ఎంత బాధో తెలుసా. ఎవరి వర్డ్ ఈజ్ ఏ సీడ్ అంట. నువ్వు పలకగానే అది విత్తనం అయిపోతుంది, అది మొలత వచ్చేస్తూనే ఉంటది. ఎంతో ఆలోచించాలి. ఎవరి గురించి అన్నా పలకాలన్నా, ఎవరి గురించి ఒక్క మాట చెప్పాలన్నా చాలా భయపడాలి. నీ కోపాన్ని బట్టో, అసూయను బట్టో, స్వార్థాన్ని బట్టో ఏదో ఒక పలుకు పలుకుతావు. వాళ్ళకి కలిగే నష్టం ఉంటది 10%, కానీ ఆ తర్వాత లేట్ అయిన 90% నష్టం మనకేనంటండి. వ్యర్థమైన ప్రతి పలుకుని గురించి విమర్శ దినాన లెక్క ఉంటది. ఇక్కడ కూడా ఉంటుంది ఆ లెక్క. ఎందుకు అలా అన్నావు, ఎందుకు అలా చెప్పావు. వ్యర్థమైన పలుకులు ఇంకా నీలో ఉన్నాయి కాబట్టి వ్యర్థుడు ఉంటున్నాడు నీ దగ్గరే. బాగుందయ్యా, నీ మాటలు బాగున్నాయి, వాళ్ళ మీద వీళ్ళ మీద బాగా చెప్తున్నావు, వాళ్ళ గురించి బాగా మంచి లెక్చర్ ఇస్తున్నావు, ఒక మంచి స్పీచ్ ఇస్తున్నావు, నేను నీతోనే ఉంటా అంటాడు ఆ వ్యర్థుడు. వ్యర్థుడు ఈజ్ నథింగ్ బట్ సాతాన్, అంతేనండి. సాతానే, దుష్టుడే. వ్యర్థమైన పలుకులు ఇంకేమైనా ఉన్నాయా, దాన్ని బట్టి ఈ బాధ, ఈ ఇబ్బంది, ఈ ఓటమి ఇంకా నీలో ఉంది. ఫిల్టర్ టెస్ట్ పెట్టుకోవాలి. ఆయన అంటాడు, అరిస్టాటిల్ అంటాడు ఆ ఫిలాసఫీలో, ఆయన ఏమంటాడంటే, ఏ వ్యక్తి అయినా, ఒక వ్యక్తి నీ దగ్గరకు వచ్చి ఇంకో వ్యక్తి గురించి మాట్లాడుతున్నాడంటే, ఇంకో వ్యక్తి గురించి నీతో చెప్పే వ్యక్తి నీ గురించి ఇంకో వ్యక్తితో ఖచ్చితంగా చెప్తాడు. పలుకులు ఎంకరేజ్ చేయకూడదు. అయితే భక్సింగ్ గారి నుంచి ఎంత చెప్పినా తక్కువేనండి. ఆయన దగ్గరికి ఎంతో మంది వచ్చేవాళ్ళంట. 2-3 గ్రూపులు వచ్చేవాళ్ళు. అన్న వాళ్ళ సంగతి ఎట్టన్నా, ఇలాగుందన్న, వాళ్ళ పరిస్థితి ఎలా ఉంది, అవునా బ్రదర్, అవునా, ఎస్ ఎస్ యు ఆర్ కరెక్ట్ అనేవాడు అంటండి. యు ఆర్ కరెక్ట్, ఇగో ప్రార్థన చేద్దాం అనేవాడు. వాళ్ళు వచ్చేవాళ్ళంట, అన్న మా గురించి అలా చెప్పాడు ఇలా చెప్పాడు, కాదన్నా వాళ్ళదే మొత్తం ఇది, ఓ యు ఆర్ కరెక్ట్ అనేవాడు అంటండి. 3వ గ్రూప్ వచ్చేదంట, అన్న వాళ్ళిద్దరు ఫస్ట్ వచ్చారంటగా బ్రదర్, అసలు ఎంత భయంకరమైన వాళ్ళో తెలుసా, మేమే నీతిమంతులం, ఓ యు ఆర్ కరెక్ట్ అనేవాడు అంటండి. మీకు అది తప్పు ఏమనేవాడు కాదంటండి. ప్రార్థన చేసి నిజంగా 3 కరెక్ట్ అయిపోయేవాళ్ళు అంట వాళ్ళు. ఈ కరప్ట్ అనేది కూడా కరెక్ట్ అయ్యేది. కారణం ఆ మాట విని ఆయన ప్రార్థన. ఈ రోజుల్లో అలా లేదండి. ఎవరన్నా ఒకళ్ళ గురించి చెప్పారంటే ఇక అయిపోయినట్టే. బుద్ధిహీనుడు ప్రతి మాట నమ్ముతాడు. ఓ నా గురించి అలా అన్నారా, నా గురించి ఎలా చెప్పారా. దీని వల్ల కుటుంబాలు పాడైపోయినాయి, సంఘాలు చెదిరిపోయినాయి. తెలుసా మీకు? అర్థమైన పలుకులు, ఎన్ని గొప్ప గొప్ప సంఘాలు, రాజ్యాలు కొనిపోయినాయి. దుష్టుడు అలా వాడుకుంటాడు. మనం అవకాశం ఇవ్వద్దు. ఆ వ్యర్థుడు మనలో ఉండకూడదు. ఆ వ్యర్థమైన పలుకు అవసరం లేదు. ఆస్ట్రేలియా వాళ్ళు చాలా దీవించబడతారండి. ఆస్ట్రేలియా వాళ్ళు చాలా గొప్ప అన్ని విషయాల్లో. ఇస్రాయేల్ తర్వాత అంతగా అంత గొప్పగా, అంటే చిన్న దేశమే, చిన్న ఖండమే, అమెరికాతో పోల్చుకుంటే కాదు, కానీ ఇస్రాయేల్ తర్వాత ఆస్ట్రేలియా అంత సంతోషంగా నెమ్మదిగా ఉంటది. ప్రతి దాంట్లో వాళ్ళు ఫస్టే. క్రికెట్ అనే కదా, అన్నిట్లో. మొన్న నా చెల్లి కూడా, ప్రీతి ఈరోజు ఆస్ట్రేలియా వెళ్తుంది, ప్రార్థన చేశాం. ఆస్ట్రేలియా ఎందుకు ఎంచుకున్నావు అమ్మా అంటే, అన్న ఆస్ట్రేలియాలో పీస్ఫుల్ గా ఉంటుంది, స్పిరిచువల్ గా ఉంటుంది. అసలు ఆస్ట్రేలియా అంటే అర్థం ఏంటో తెలుసా?
ఆస్ట్రేలియా అనే మాటకు అర్థం ఐ డోంట్ నో అంటండి. నాకు తెలియదు, నాకు తెలియదు. దాని మూల భాష కంగారు. అంటే ఐ డోంట్ నో, నాకు తెలియదు. వాళ్ళు ఏమంటారంటే నాకు తెలియదు. వాళ్ళ గురించి ఎలా అంటగా నాకు తెలియదు బ్రదర్. ఎంత బాగుందండి ఈ మాట, నాకు తెలియదు. మనమైతే నాకు తెలియపోయినా తెలుసన్నా, మొత్తం నీకు ఇదే తెలుసా, నీకు కొంచెమే తెలుసా, నాకు మొత్తం తెలుసు అంటాం మనం. ఇది వ్యర్థమైన పలుకు, ద వేస్ట్ వర్డ్. ఇది మనలో ఉండకూడదు. దేవుడు అదే కోరుతున్నాడు. ఐదవది, వ్యర్థుడు పోవాలంటే ఇంకేం ఉండకూడదంటే మనలో, చూడండి దయచేసి ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 16వ వచనం. ఫిలిప్పి 2:16. ఫిలిప్పి 2:16. అది వ్యర్థంగా, పౌలు చక్కగా చెప్తున్నాడు, నేను వ్యర్థంగా పరిగెత్తలేదు. కానీ చాలా మంది ఎలా పరిగెడుతున్నారు? వ్యర్థంగా పరిగెడుతున్నారు, లోకం వైపు పరిగెడుతున్నారు, లోక ఆశల వైపు పరిగెడుతున్నారు. ఈరోజు చూడండి ఎంతమంది అండి, ఎంతమంది పరిగెడుతున్నారు, వాటి కోసం వీటి కోసం పరిగెడుతున్నారు. మందిరాలు మానేసి పరిగెడుతున్నారు, ఆరాధన మానేసి పరిగెడుతున్నారు. వ్యర్థమైన పరుగు ఉండకూడదు మనలో, వ్యర్థమైన పరుగు ఉండకూడదు. ఇదన్నో చెప్పండి. ఐదవది, వ్యర్థమైన పరుగు, వ్యర్థమైన పరుగు. ఒక ఆవిడ అదే ఆరాధనకి వెళ్తా ఉందంట. అన్న కూర్చోండి, ఒక బిడ్డని పట్టుకొని, ఈ చేతిలో ఒక బిడ్డ, ఈ చేతిలో ఒక బిడ్డని పట్టుకొని పరిగెడుతుందంట. ఆదివారం పరిగెడుతుందంట. ఎండలో పరిగెడుతుంది. 10-11 దైవ సేవకుడు, ఆయన తిరువురు సేవకుడు చూశాడంట. ఏంటి ఇద్దరిని పట్టుకొని పరిగెడుతుంది తల్లి, ఎండలో పరిగెడుతుంది. ఇద్దరు చిన్న పిల్లలు, ఇద్దరు చెరుకు సంఖ్యలో ఉన్నారు. ఆయన జాలేసిందంట. సరే స్కూటర్ మీద దింపుదామని చెప్పని ఆమెను అడిగాడంట, అమ్మా ఏంటి ఎంతమ్మా ఇంత ఎండలో వెళ్తున్నావు అంటే, ఏమండి నాకు టైం అయిపోతుంది, నన్ను ఆపొద్దు, నేను వెళ్ళాలంట. ఎక్కడికి వెళ్తున్నాము? ఆరాధనకి వెళ్ళాలి. ఆయనకి ఇంకా జాలేసిందంట. అదే మా వాళ్ళు వస్తారు కానీ అంటే మీరు కాదులే, మా వాళ్ళు వస్తారు కానీ ఎంత పరిగెత్తుకుంటూ, ఎంత ముందు, ఎంత ప్రయాసతో, ఎంత పరిగెత్తుకొని బిడ్డలను తీసుకున్నామా, ఎవరు రారమ్మా, నువ్వు ఏ సంఘానికి వెళ్తావు, ఏంటి, ఏముంది నన్ను ఆపొద్దండి, ఆరాధన టైం అవుతుందండి. ఇంకా ఆయన హృదయం, లేదమ్మా నిన్ను దింపుతా, లేదండి నేను వెళ్తానండి. ఇప్పుడు అన్నాడమ్మా, నువ్వు ఆరాధనకి వెళ్తున్నావు, నీ సేవకుడు ఎవరో, సంఘం ఏంటో, ఎవరమ్మా అంటే, నేను ఏ సంఘానికి వెళ్తాను, సంఘం లేదు ఏం లేదా, నాకు టైం అవుతుంది, టికెట్లు అందవు అంటుందంట. టికెట్లు కూడా ఉంటాయా, ఇంత క్రమమా మందిరంలో, ఏందమ్మా టికెట్లు ఏంటమ్మా, అసలు ఏ ఆరాధన అమ్మా అంటే, అయ్యా నాకు మ్యాట్ని కూడా అందేటట్లేదయ్యా. ఏం సంగతి అంటే, అదే వెంకటేశ్వర థియేటర్లో అంట ఆరాధన, సినిమా ఆడుతుందంట. భయంకరం అండి. దేనికోసం పరిగెడుతున్నామా? వ్యర్థమైన వాటి కోసం పరిగెడుతున్నాం. ఈరోజు ప్రార్థన ఉంటుంది తెలుసు, కానీ మన పరుగు నువ్వు తెలుసు, నువ్వు వెళ్తావు, ఫెయిల్ అవుతావు అని తెలుసు, అని ఏం చేస్తావు? దేవుని సన్నిధిలో ఉండాల్సిన సమయం నువ్వు ఎక్కడున్నా ఫెయిల్ అయిపోతావు. దేవుని ఇంట్లో నిజమండి, మాకు భలే భయం వేసేది. ఆ దినాల్లో మేము రక్షణ పొందిన కొత్తలో సింహం లాంటి దైవజనులు రోడ్ నుంచి వస్తా ఉండి చెప్పేవాళ్ళు. ఒక ఆయన చెప్పాడు, ఏమైంది రేపు ఎగ్జామ్ అంటే, ఆదివారం అనుకుంటే సోమవారం నుంచి ఎగ్జామ్, చదువుకో. ఆయన అనేవాడు, నువ్వు దేవుని సమయంలో చదువుకున్నా చదువు రావనివాడు. నువ్వు ఆరాధనకి వెళ్లకుండా, మందిరానికి రాకుండా, యూత్ మీటింగ్కి రాకుండా నువ్వు చదువుకుంటావు ఇంట్లో, అది దేవుని సన్నిధిలో ఉండాల్సింది. అది వ్యర్థ ప్రయత్నం. అక్కడ నువ్వేం చదువుతావు, నువ్వేం చదివినా అది రాదు. అదే నువ్వు దేవుని సమయం దేవునికి ఇవ్వు, ఆ తర్వాత చదువుకో, ఆ ఒకటే నీకు వస్తుంది. ఎంత గొప్ప మాట. ఈరోజు అలా ఉన్నారు. పిల్లలు అలా లేరు, తల్లిదండ్రులు అలా లేరు. ఏంద్రా రేపు మందిరం పెట్టుకొని, ఏంది రేపు ఎగ్జామ్ పెట్టుకొని, రేపు కూడా కాదు వచ్చే నెల ఎగ్జామ్ పెట్టుకొని మందిరానికి వెళ్తావా? 4 రోజులు టైం తీసుకో, 4 రోజులు రెస్ట్ తీసుకో. ఆల్ నైట్ ప్రేయర్లో 5 వరకు ఉండి మందిరం అంతా క్లీన్ చేసి వెళ్ళి ఎగ్జామ్ రాసాం, ఇంటర్మీడియట్ ఎగ్జామ్. అంత గొప్ప దేవుడు. ప్రార్థన మీటింగ్, స్పెషల్ మీటింగ్స్ లో అంతా ఉండి పని చేసి, పరిచయం చేసి, మందిరం అంతా కడిగి అన్ని జాగ్రత్తగా నీట్గా చేసుకొని ఉదయాన్నే వెళ్ళి డిగ్రీ ఎగ్జామ్స్ రాసాం. దేవుడు చేయడా? సహాయం చేయడా? చేస్తాడు, ఏదైనా చేస్తాడు. ఆయన పనిలో, ఆయన సమయంలో నువ్వు ఏది చేసినా ఫెయిల్ అయిపోతావు.
అదే అంటారు, ఆయన మనతో మాట్లాడుతున్నప్పుడు, మనతో సంచరిస్తున్నప్పుడు మన హృదయం మండుతుండట్లేదా? దేవుని సన్నిధిలో నువ్వు ఉండాల్సింది, నువ్వు ఇంట్లో కూర్చొని టీవీ కూర్చొస్తున్నప్పుడు నీ హృదయం మండటం లేదా? దేవుని మందిరంలో నువ్వు ప్రార్థించాల్సిన సమయంలో ఏదో పని పెట్టుకొని పరిగెడుతున్నావే, నీ హృదయం మండటం లేదా? దేవుని సమయం, దేవుని అదే ఇందాక వాడాం, మొదట ఆయన రాజ్యాన్ని నీతిని వెతికితే అన్ని నీకు ఇచ్చేస్తాడు దేవుడు, అన్ని నీకు ఇచ్చేస్తాడు. అదే అదే యవనస్తుడి గురించి చెప్పకుండా ఉండలేను నేను. దేవుడు గొప్ప కార్యాలు, బీటెక్ చదివాడు, ఎగ్జామ్స్ రాస్తున్నాడు, విశ్వాసి, మందిరంలో దైవ సేవకునికి ఒక కుడి భుజం లాంటి యవనస్తుడు, పరిచర్య చేస్తాడు, ఎంతో పని చేస్తాడు, నమ్మకస్తుడు, కానీ ఒక్క ఉద్యోగం రావట్లేదు, ఇంకేజ్ కూడా అయిపోతుంది, ఇంట్లో తిట్లు నిందలు, నీ భక్తి నేను ఇలా చేస్తుందా, అందరూ చుట్టాలు కానీ అందరూ కూడా నమ్మకంగా భక్తిలో ఉన్నప్పుడు క్రీస్తు యేసునందు సద్భక్తితో బ్రతకను ఉద్దేశించు వారు హింస పొందుతారు. తను మొత్తానికి ఒక ఎగ్జామ్ రాశాడు. అదే ఆది రోజులు ఎలా ఉండేవి? మేము అట్లాగే తీర్మానం చేసుకున్నాం, ఆదివారం అయితే ఎగ్జామ్ రాయకూడదు, ఆదివారం అయితే ఇంటర్వ్యూకి వెళ్ళకూడదు, అట్లా పెట్టుకున్నాం. ఇప్పుడు ఏమీ లేవులేండి, అవన్నీ మార్చేశారు. ఆదివారమే పెడతారు, ఆదివారమే వెళ్తారు, అట్లా ఉండేది. అంటే దానివల్ల చాలా ప్రయోజనాలు కూడా ఉన్నాయి. నేను అదే పాటించాను. నేను చెప్పాలంటే దేవుడు నాకు చాలా సాయం చేస్తూ వచ్చాడు. ఏ జాబ్ అయినా ఆదివారం ఇంటర్వ్యూ, వెంటనే దాన్ని చింపేయటమే. మామూలు ఎన్ని ఫీజులు కట్టి వేస్ట్ చేస్తావురా, ఏం పర్వాలా. దేవుని పని ఉంది, పరిచర్య ఉంది, అంతే. అందులో పనప్ప చెప్పాడు అన్న, అది మానుకుని నేను ఉద్యోగానికి వెళ్తానా, నేను ఇంటర్వ్యూకి వెళ్తానా, నాకు అవసరం లేదు. సరే అదే పెట్టుకున్నాడు ఒక బ్రదరు, సిద్దిపేటలో ఎగ్జామ్ రాశాడు, పాస్ అయ్యాడు, ఇంటర్వ్యూ ఆదివారం. ఇంటికి లెటర్ వచ్చింది, బాబు నువ్వు సండే రావాలి, హైదరాబాద్లో రావాలని. ఏం చేయాలో ఆలోచించాడు, లాస్ట్ ఛాన్స్. ఇంట్లో మాత్రం తిడుతున్నారు, ఇక లేకపోతే నువ్వు ఇంట్లోంచి వెళ్ళిపోవాలి, నువ్వు ఎగ్జామ్కి ఇంటర్వ్యూకి వెళ్ళాలి. సరే సేవకుడు చెప్పి ప్రార్థన చేయించుకొని వెళ్దాం అనుకున్నాడు. సేవకుడు చెప్తే కాదంటాడా? కాదంటూ, బాబు ప్రార్థన చేసుకొని వెళ్ళు, పర్లేదు పంపిస్తారు, నువ్వు నీ ఫ్యూచర్ ముఖ్యం అంటారు. సరే సేవకునికి చెప్దాం అనుకున్నాడు. ఆ గురువారం వచ్చాడు, బైబిల్ స్టడీ అయిపోయిన తర్వాత పరిచారకుల ప్రార్థన ఉంటది. చెప్దాం అనుకునేసరికి పరిచారకుల ప్రార్థన స్టార్ట్ అయిపోయింది. స్టార్ట్ అవ్వగానే దైవజనుడు వెంటనే చెప్పేశాడు, ప్రార్థన చేద్దాం, పలానా వాళ్ళకి పరిచర్య అని చెప్పేశాడు అని ఈ బ్రదర్కి చెప్పాడు. ప్రసాద్ నువ్వు మరి మందిరం సిద్ధపరిచేదంతా నువ్వు చూసుకో, పుల్పీటి దగ్గర పరిచర్య చూసుకో, సండే స్కూల్ కూడా నువ్వే చూసుకోవాలి. ఇది చెప్దాం అనుకుంటున్నాడు, కానీ దేవుడు సేవకుడు చెప్తుంటే ఎదురు చెప్పలేకపోయాడు. అని అన్నాడు. యూత్ మీటింగ్ లో కూడా సాక్ష్యం చెప్పాలి, ఒక వస్తాన్న బ్రదర్ రావట్లేదు అన్నాడు. ఇంత పరిచర్య చెప్తే ఇంకేం చెప్తాడు? ఈ రోజులు అలా ఉండదు. ఏందన్నా ఎందాక చెప్పావు, ఏం వెనక్కి తీసుకో, అందుకని దీవించబడలేకపోయి లేరు అంటే ఎంతమంది లేరు. నాకు చెప్తావేంటన్నా, నువ్వే అంటే మీరు కాదులే, మీరు మంచోళ్ళే. ఒక అరగంట ఆలస్యం అయితే ఏందన్నా అరగంట ఆలస్యమైంది, నువ్వు గంట లేటుగా వచ్చేది మాత్రం ఆలోచించు. ఈరోజు ఇలాంటివి ఉండబట్టే ఇంకా ఆ వ్యర్థుడు నీలో ఉంటున్నాడు. ఇప్పుడు చెప్దామా, భయం వేస్తుంది సేవకుడు చెప్పాలంటే. దేవుని భయం అది. నేను మళ్ళీ చెప్తే కాదంటాడా? సరే ఇంకొకరికి అప్పు చెప్తాడు, పరిచర్య ఎంతో మంది చేస్తారు, కానీ భయం వేస్తుంది. నాకు అప్పచెప్పిన పని నేను ఏం చేయాలి, నేను ఎట్లా కాదనాలి? హృదయం గద్దిస్తుంది. పక్క బ్రదర్కి చెప్పాడు, అన్న చెప్పన్నా, అన్న కాదనలే అన్న, నాకు భయం వేస్తుంది బ్రదర్, నేను చెప్పలేను బ్రదర్. ఇది దైవికమైన భయం. ఈ రోజుల్లో భయం లేదు, భక్తి అంతకన్నా లేదు. ఎదిరించటమే, మాట్లాడటమే. ఏందన్నా నాకేసేవేంటి పరిచర్య, పోయిన వారమేగా చేశా, మందిరం తుడిసేది ఏంటి, నాకు అట్లాంటివి వద్దు అనే రోజులు ఉన్నాయి. వింటున్నా, కొంతమంది సేవకులు నాకు చెప్తున్నారు, మన ఇక్కడ నేను చూడలేదు కానీ కొన్ని చోట్ల వింటున్నా, అలా ఎదురు చెప్పే వాళ్ళు ఉంటారంట. ఇంకేం దీవించబడతావు నువ్వు? ఈ వ్యర్థమైనవి మనలో ఉండకూడదు, ఈ వ్యర్థమైన పరుగులు. సరే ఇంటికి వెళ్ళాడు. ఇంటికి వెళ్ళేసరికి వాళ్ళ అమ్మకి చెప్పాడు, అమ్మ నేను వెళ్ళట్లేదు ఆదివారం, అన్న నాకు పరిచర్య చెప్పారు. ఇక వాళ్ళ అమ్మ పాట పాడింది అంటండి, వాళ్ళ నాన్న రాత్రి నిద్రపోనివ్వాల. గురువారం నైట్ అలా అయిపోయింది, శుక్రవారం శోధనే, శనివారం శోధనే, శనివారం నైట్ బయలుదేరి హైదరాబాద్ వెళ్ళాలి. ఇంట్లో భయంకరమైన తిట్లు. మనస్సాక్షి అంటుంది, దేవుని పని నీకు ముఖ్యమా, అది ముఖ్యమా? చాలాసార్లు ఎంత పరిస్థితి అయినా సరే మన చిన్న స్వార్థం కోసం అంత పెద్ద దేవుణ్ణి కూడా పక్కన పెట్టేస్తామంటే, కొంచెంసేపు మర్చిపో ప్రభు అంటాం, కానీ తద్వారా వచ్చే పరిణామం మనకు తెలియదు.
సరే వెళ్తాడు అనుకున్నాడు, వెళ్ళిపోయాడు. నైట్ బయలుదేరాడు, సూట్ కేసు తీసుకున్నాడు. అమ్మయ్య వీడు వెళ్ళాడులే అనుకున్నారు. ఎక్కడికి వెళ్ళాడు? రైల్వే స్టేషన్కి కాదు, మందిరానికి వచ్చాడు. మందిరంలోనే పడుకున్నాడు. పరిచర్య అంతా ఇది ఎవరికి తెలియదు, సంఘంలో ఎవరికి తెలియదు, ఇంట్లో వాళ్ళకే తెలుసు. ఇంటర్వ్యూ లెటర్ వచ్చిందని వెళ్ళిపోయాడు. మందిరంలోనే ఉన్నాడు, ప్రార్థన చేసుకున్నాడు. ప్రభా ఏంటి ప్రభా ఈ పరీక్ష? ప్రార్థన చేసుకున్నాడు, పరిచర్య చేశాడు, సండే స్కూల్ పరిచర్య చూసుకున్నాడు. ఆరాధన అయిపోయింది, అంతా వడ్డించారు. యూత్ మీటింగ్ చెప్పాలి, ఇంకా ఇంటికి వెళ్ళాడు. ఇంటికి వెళ్ళి మధ్యాహ్నం వద్దాం అనుకొని, యూత్ మీటింగ్ 4 రావాలి, 1 ఆరాధన అయిపోయి ఇంటికి వెళ్తున్నాడు. ఇంటికి వెళ్తుండగానే అక్కడ ఎవరో వెతుకుతున్నారంట. గవర్నమెంట్ జీప్ ఉంది, గవర్నమెంట్ వెహికల్ వెతుకుతున్నారు కొంతమంది ఆఫీసర్స్. పలానా అడ్రస్ ఎక్కడ, పలానా అడ్రస్. ఇతను ఎండ కదా, ఎవరు లేరు. ఇతను ఎదురయ్యాడు. బాబు ఈ అడ్రస్ ఎక్కడ, ఇందాక నుంచి వెతుకుతున్నాను. ఏ అడ్రస్ సార్ అని చెప్పని చూస్తే ఆశ్చర్యపోయాడు. తన అడ్రస్సే అది, తన పేరే ఉంది, ప్రసాద్ సన్ ఆఫ్ సుబ్బారావు, పలానా డోర్ నెంబరు, పలానా అంతా ఉందే ఉంది. ఇదేంటి సార్, ఇది నా అడ్రస్ సార్, ఇదేంటి? ప్రసాద్ ఎవరింతో చెప్పబోయా తొందరగా. నేనే సార్. షేక్ హ్యాండ్ ఇచ్చారంట. షేక్ హ్యాండ్ అపాయింట్మెంట్ అని గవర్నమెంట్ జీవోలో ఎప్పుడో కానీ నెరవేరదు అది. దానికి సంబంధించి అన్ని అర్హతలున్న వ్యక్తి ఉంటే ఇంటికెళ్ళి ఉద్యోగం ఇస్తారంటండి. అది నెరవేరింది ఇది ఈయన జీవితంలో. షేక్ హ్యాండ్ అపాయింట్మెంట్ అయ్యా. ఆశ్చర్యపోయాడు. ఏంటి ఏమో ఇవన్నీ మమ్మల్ని అడగొద్దాయి, అర్జెంటుగా మాకు హైదరాబాద్ నుంచి ఫోన్ వచ్చింది, మా సిఈ గారు ఫోన్ చేశారు, నిన్ను తీసుకోమన్నారు, లెటర్ ఇచ్చేసాం, రేపు వచ్చి జాబ్లో జాయిన్ అవ్వు. ఏం అడుగుతున్నా చెప్పట్లా వీళ్ళు. ఇంటికి వెళ్ళిపోయాడు కన్నీళ్లతో. ప్రభువా నాకు జాబ్ ఇచ్చావా? ఇంటర్వ్యూకి వెళ్లకుండా జాబ్ వస్తుందా? వస్తుంది. దేవుని కొరకు నువ్వు పరిగెట్టే పరుగు, దేవుని కోసం చేసే ప్రయత్నం, దేవుని కోసం పోరాడే ఆ ప్రయాసం అర్థమవుద్ది అనుకున్నావా? ఒక పాట ఉంటది, ఇవి అన్నీ వ్యర్థం బౌనా అని ఒక పాట ఉంటది. ఇవన్నీ వ్యర్థం అవ్వవు అవి. ఆ కాల్ లెటర్ తీసుకున్నాడు, ఆ ఇంటర్వ్యూ అపాయింట్మెంట్ లెటర్ తీసుకున్నాడు. జూనియర్ ఇంజనీర్ గా ఇరిగేషన్ డిపార్ట్మెంట్ లో జాయిన్ అవ్వాలి. ఆదివారం ఇంటర్వ్యూకి వెళ్ళగలేదు కాబట్టి సోమవారం ఉద్యోగానికి వెళ్లాల్సి వచ్చింది. ఇంటికి వెళ్ళాడు. ముందు మందిరంలోనే చెప్పాలనుకున్నాడు సాక్ష్యం. వాళ్ళమ్మ తిడతానే ఉంది, ఎరా నువ్వు పోలేదారా, నువ్వు వెళ్ళలేదారా? వాళ్ళ నాన్న ఇంకా తిడుతున్నాడు. అందులో చుట్టాలు కూడా వచ్చారు ఆదివారంగా, వాళ్ళు ఇంకా తిడుతున్నారు. అటు సోమరండి, వాడు అదే అండి ఇదే. ప్రభా ఇవన్నీ నాకు అవసరం, ఇవన్నీ నాకు దిస్ ఆల్ ఆర్ నీడెడ్. అవును, దేవుడు నిన్ను హెచ్చించాలంటే ఈ నిందలు అవసరం, ఈ సమస్యలు అవసరం. ఒక ఇల్లు కట్టాలంటే ముందు పునాదిగా బంగారాలు, వెండి మొక్కలు వేరు. ఏమేస్తారంటే దాని కింద ఏమంటారు దాన్ని? ఉండన్నా బాలు మొక్కలు అవి కాదన్నా, ముందు మొక్క చెక్క పనికిరాని వేస్తారు. ఆ బుడమేరులో బురదంతా తీసుకొచ్చేస్తారు. ఏలూరు కాలంలో చెత్త అంతా తెచ్చేస్తారు. బందర కాలంలో మట్టి అంతా తెచ్చేస్తారు. కారణం దేనికి? పునాది కోసం. అది దాని నుంచి మీ బాదం చెక్కలో, మీ బంగారు చెక్కలో అవన్నీ పైన పెట్టుకోవచ్చు. ముందు పునాది దేని పడాలా? పనికిరాని అంటే ఒకట్లే, మీరు ఆ ఫీల్డ్ కాదులే పాపం. ఎవరన్నా మైత్రి గారు ఉంటే, టాపీ మైత్రి గారు చెప్తాడు. మా నాన్నగారు నెహమ్యా గారు ఉంటే చెప్పేవాడే, చక్కా ముక్క పనికిరాన్నంతా చిచ్చందులో వేస్తారు. ఏదైనా ఇల్లు పడిపోయిందా, కూల్చేశారా, అవన్నీ తెచ్చుకుంటారు, ఈ పునాదికి వేసుకుంటారు, ఆ బేస్ డౌన్కి వేస్తారు. నీ జీవితం కూడా హెచ్చింపబడాలంటే ఇవి కావాలి. మొక్క చెక్క, నిందలు, అవమానాలు, ఇవన్నీ నీకు బేస్ అవుతాయి, ఫౌండేషన్ అవుతాయి. ఇక దాని మీద నువ్వు నూజివీడి ఇటుకలు రాసుకుంటావా, ఏలూరు ఇటుకలు రాసుకుంటావా, నీ ఇష్టం, ఏదైనా పెట్టుకో. దాని మీద రాసి సిమెంటా, ఏ సిమెంట్ అది? నాగార్జున సిమెంటా, చిరంజీవి సిమెంటా, నీ ఇష్టం, ఏ సిమెంట్ అయినా వేసుకో. దాని మీద ఏషియన్ పెయింటా, బర్జర్ పెయింటా, నీ ముఖం పెయింట్, ఏదైనా వేసుకో. బట్ ఫౌండేషన్ అనేది ఎప్పుడు కూడా ఆత్మీయ జీవితంలో నిందలతోనే ఉంటది, పనికిరాని వాటితోనే ఉంటది, వ్యర్థమైన వాటితోనే ఉంటది. ఇవన్నీ మీ జీవితంలో అనుమతించాలి. అదే ఆ బ్రదరు చాలా బాధపడ్డాడు. ఆ రోజు ఇంకా ఆ పీక్ స్టేజ్కి వచ్చింది, భయంకరంగా తిడుతున్నారంట. చెప్పొచ్చు, కానీ మొట్టమొదటి సాక్ష్యం దేవుని సన్నిధిలోనే చెప్పాలి. అందుకనే నా దైవజనుడు, నువ్వు సాక్ష్యం చెప్పాలంటే నేనేం సాక్ష్యం చెప్తా, ఉద్యోగం రాలేదు ఈరోజు చాలాసార్లు అనేది అదే. నేను ఇప్పుడు చెప్పలేను, నా తర్వాత నువ్వు చెప్తాను, ప్రిపేర్ అవ్వు, దేవుడు ఆ కార్యం చేసేస్తాడు. నువ్వు డిలే చేసే కొద్దీ దేవుడు డిలే చేస్తాడు. అర్థమైందా?
నేను అది చేసినప్పుడు ఆ పని చేస్తా, ఇది చేసినప్పుడు నువ్వు నిర్లక్ష్యం చేస్తున్నావు, నువ్వు డిలే చేస్తావు. ఈ బ్రదర్ ఓకే అన్నాడు. ఒక రకంగా అనుకున్నాడు ఉద్యోగం వచ్చినప్పుడు సాక్ష్యం చెప్దాంలే అని. మరి సేవకుడు చెప్పినప్పుడు ఎదురు చెప్పలేడుగా. నువ్వు ఒప్పుకో చాలు, దేవుడే నీ కార్యం చేస్తాడు. అన్నీ ఇంకా చెప్పాలంటే, ఎట్లా తింటున్నావురా నువ్వు తిండి ఎలా తింటున్నావురా, తిన్నది ఎలా వంట పడుతుందిరా అన్నారంటండి. మందిరంలో వడ్డించి వచ్చాడు దూరం వాళ్ళకి, అక్కడ దూరం వాళ్ళకి పెడతారు, నేను దగ్గర కాబట్టి ఇంటికి వచ్చాడు. తినలేకపోయాడు. బాధ అనిపించింది. రకరకాలుగా ఆయన తిడుతున్నాడు చూడాడు, ఆడ ఇంకా తింటున్నాడు చూడు అంటున్నారు. వచ్చేసాడు, చేయగడుక్కొని వచ్చాడు. అయినా తిడతానే ఉన్నారు. మందిరానికి వచ్చాడు, పాటలంతా పాడారు. ఇంక బ్రదర్ సాక్ష్యం చెప్పాలన్నాడు సహోదరుడు. సాక్ష్యం చెప్తున్నాడు, ప్రభువుని స్తుతిస్తున్నాడు. దేవుడు నాకు గొప్ప కార్యం చేశాడు, ఈరోజు నాకు దేవుడు ఉద్యోగం ఇచ్చాడంటే వాళ్ళందరూ అనుకున్నారు పాపం ప్రసాద్కి మతి స్థిమితం కూడా పోయినట్టుంది. ఉద్యోగం వచ్చింది అంటున్నాడు, అది అంటున్నాడు, ఇది పేపర్ తెచ్చుకున్నాడు, పేపర్ చూపిస్తున్నాడు, ఏమంటున్నాడు ఇది నా అపాయింట్మెంట్ లెటర్ అంటున్నాడు. పాపం పిచ్చాడు, పాపం ఏమైపోయింది, మతి స్థిమితం పోయింది, ప్రార్థన చేద్దాంలే అనుకుంటున్నారు అందరూ. అది చూపించాడు, దేవుడు నాకు ఉద్యోగం ఇచ్చేసాడు, దేవుడు నాకు ఉద్యోగం ఇచ్చాడని చూపిస్తున్నాడు. రేపు నేను వెళ్ళి జాయిన్ అవ్వాలి, దేవుడు చేసిన కార్యం, ప్రభువును మహిమపరుస్తున్నాను, మీరు కూడా మహిమపరచండి అంటే వాళ్ళందరికీ ఆశ్చర్యం వేసింది. వాళ్ళు నమ్మట్లేదని లెటర్ చూపించాడు. లెటరు ఎవరికీ కనపట్ల. కారణం ఏంటంటే అందరి కళ్ళల్లో నీళ్ళే, అది కనపట్ల. అందరి కళ్ళు తడిచిపోయినాయి. నిజంగానే జాబ్ ఇచ్చాడు ప్రభు. కారణం, ప్రభు కొరకు నువ్వు అనుకుంటున్నావు, నేను అక్కడికి వెళ్ళి గంట సేపు ఉన్నాను కదా, అదే నేను ఉద్యోగానికి వెళ్తే నాకు లాభం ఉండేది కదా, నేను 3 రోజులు మందిరంలో ఉన్నాను కదా, అది కూలి పనికి వెళ్తే 300 చొప్పున రోజుకు 300 ఛార్జీ పోయినా మొత్తం 250 ఉండేది అనుకుంటున్నావు నువ్వు. దేవుని మహిమార్థమే చెప్తున్నావు. సంవత్సరాలు మందిరంలో ఉండిపోయాను తెలుసా, డే అండ్ నైట్. ఆ సోన్ రాదు నాకు తెలుసు, మా చదువులు 10th క్లాస్ నుంచి ఆయనకి మందిరంలోనే ఒక్క జత బట్టలే. మేమే ఫీజులు కట్టుకోవాలి, మేమే ఉద్యోగాలు చేసుకోవాలి, మేమే చదువుకోవాలి. అలా పెట్టారు సేవకులు. ఆ క్రమం. మా అవసరాలు ఇంట్లో అడగకూడదు, ఫీజులు నాన్న అమ్మని అడగకూడదు. ఒక్క జత బట్టలే. ఆ పాత ఫోటోలు ఉంటాయి, ఆ కీబోర్డ్ ప్లే చేస్తా తీసి ఉంటే ఏందన్నా నువ్వేనా అంటున్నాడు ఒక ఆయన. ఆ సొక్క నాదైతేగా, అంత బాగుంది అది. దేవుని ఆనందం వేరే, అది వ్యర్థం కాలేదండి, అది వ్యర్థం కాల. వస్తాయి, అవమానాలు వస్తాయి. నువ్వు అంత కష్టపడుతున్నా ఏంటి, తినటానికి ఉంది, నువ్వు తినటానికే పుట్టావుగా అని కొట్టింది ఒక అక్క, ఇస్తేరక్కని. చిన్నప్పుడు కొడతారు, చెడతారు, ఏం పర్వాలా, ప్రయాసాలు వస్తాయి అని దేవుడు వదిలిపెట్టాడు. ఈ బ్రదర్ నిజంగా ఎంత అద్భుతం అంటే, ఆ రోజు కాల్ లెటర్ చూసి అందరూ ప్రభువుని స్తుతించారు. ఇది వాళ్ళ అమ్మా నాన్నకు తెలిసిపోయిందంట. ఎవరో వెళ్ళి చెప్పారు, అన్నయ్య సాక్ష్యం చెప్తున్నాడేమే అంటే, పెద్దమ్మా సాక్ష్యం చెప్తున్నాడు, జాబ్ వచ్చిందంట. ఆ వంట అప్పుడు తాగుతుంది, నాకు తెలుసు అమ్మాడికి వచ్చిందే, ఆడి బంగారం. ఆ నాన్న అంటాడు, నా కొడుకు గురించి నాకు తెలుసు అని. సాయంత్రం కల్లా థ్యాంక్స్ గివింగ్ పెట్టాడంటే ఇంట్లో. వాళ్ళ మారు మనసు ఎంత బాగుందో. పెద్ద థ్యాంక్స్ గివింగ్ మీటింగ్, అందరు వచ్చేసారు, ప్రభువుని స్తుతించారు. ఉదయాన్ని ఇప్పటికీ ఆయనకు అర్థం కాల, ఎందుకు నాకు ఉద్యోగం వచ్చింది, నా ఇంటికి ఎందుకు వచ్చారు. దేవుడు కార్యాలు ఎలా ఉంటాయో తెలుసా. వెళ్ళాడంట, ఆఫీస్కి వెళ్ళాడు, ఉద్యోగం జాయిన్ అయిపోయాడు. ఉదయాన్నే వాళ్ళని అడుగుతున్నాడంట, అధికారులని ఉంటారుగా, డి గారు, ఏఎస్సీ గారు, వాళ్ళని, సార్ ఏంటి సార్ నాకేం అర్థం కాదు. ఏమయ్యా నీకు ఉద్యోగం చేసుకో, ఇవన్నీ నీకు ఎందుకో ఏంటి, నన్నిటి పిలిచారు, తను ఇంటికి పిలిచారు, ఏంట ఇవన్నీ వద్దులేవయ్యా, అర్థం కావట్లా. మొత్తానికి అటెండర్ ఉన్నాడంట, నేను చెప్తాలే సార్ తర్వాత అన్నాడంట. ఇవన్నీ చెప్పకూడదు కొన్ని. అటెండర్ చెప్పాడంట సాయంత్రం, సార్ మీరు కొత్తగా చేరారు కదా, నేను క్రైస్తవుని, నా పేరు పేస్తాసు, నిన్న ఒకటి జరిగింది సార్ ఇక్కడ. నిన్న ఇంటర్వ్యూ జరుగుతున్నప్పుడు అధికారి ఎవరో, అప్పుడు భారీ నీటిపారుదల శాఖ మంత్రి గారు ఆయన రావాలి, ఆ ఇంటర్వ్యూ స్టార్ట్ చేయాలి, లేట్ అవుతుంది. అప్పుడు 2 స్టేట్స్ కలిసే ఉన్నాయి. ఆయన ఇంకా రాలా, లేట్ అయిపోతుంది, ఇంటర్వ్యూస్ క్యాన్సిల్ అయిపోతాయేమో, ఎట్లాగా చాలా ఆవేశంలో ఉన్నారు. ఉదయం రావాల్సిన రాలా, ఉదయం 10ంటికి, మధ్యాహ్నం 12, 2
భోజనానికి వెళ్తే ఒకవేళ మళ్ళీ ఇంటర్వ్యూ స్టార్ట్ అవుతాయేమో, మినిస్టర్ గారు వస్తారేమో అని వెళ్ళాల. 4 అయిపోయింది, 5 అయిపోయింది. ఇక ఇంటర్వ్యూస్ లేవనేసరికి వీళ్ళు గందరగోళం చేస్తున్నారు. అదే టైంలో మినిస్టర్ గారి క్యాన్వాయ్ వస్తుందంట. మినిస్టర్ గారు వస్తున్నారు కానీ ఇంటర్వ్యూస్ ఇప్పుడు స్టార్ట్ అవ్వవు, మళ్ళీ పిలుస్తాం అనేసరికి వీళ్ళందరికీ ఆవేశం ఏం తెంచుకుందంట. అది ఇక అందరూ ఒకడు ఉంటాడుగా, ఎవడో ఉంటాడు, రెబల్ ఉంటాడు, ఎవరో ఒకడు ఉంటాడు. వీళ్ళందరూ ఇలాగే చేస్తారు ఈ ప్రభుత్వం అధికారులను ఒక చెప్పు ఇసిరాడంటండి క్యాన్వాయ్ మీదకి. ఇక వాడి అకౌంట్ లో పడిద్దని అందరు ఇష్టం వచ్చినట్లు ఫైల్స్, చేతిలో ఉన్న బుక్స్, ఫైల్స్, రాళ్ళు అన్ని ఇసిరేశారంటే. తెలియకుండా ఎంత నేరం చేశారు వాళ్ళు. ప్రోటోకాల్ కి విరుద్ధంగా ఒక మినిస్టర్ కారు ముందు నిలబట్టమే ఎంత నేరమో తెలుసా. కొన్ని సెక్షన్స్ ఉంటాయి దానికి. అలాంటిది ఒకటి విసిరారు. ఆయన చాలా కోపం వచ్చింది, చాలా కోపం వచ్చింది ఆయనకి. ఆయన ఏం చేశాడంటే, ఇంకా ఇలాంటి వాళ్ళు నా శాఖలో ఉద్యోగం చేస్తారా, వీళ్ళలో ఒక్కడికి ఇవ్వద్దు ఉద్యోగం అన్నారంట. ఒక్కడికి కూడా ఇవ్వద్దు వీళ్ళకి ఉద్యోగం, వీళ్ళందరిని ఆపేసేయండి, అసలు ఇంటర్వ్యూ కూడా పిలవద్దు. చాలా కోపం వచ్చి ఆయన ఛాంబర్లో మాట్లాడి ఆఫీసర్స్ తో చెప్పాడంట. ఇరిగేషన్ డిపార్ట్మెంట్ సిఈ గారు వాళ్ళందరితో చెప్పాడంట, వీళ్ళెవరు తీసుకోవద్దు. మరి సార్ ఆ పోస్ట్ ఉంది కదా ఎట్లాగంటే, ఈ చెప్పిన వాడు ఎవరిని ఉంటే, రాని వాడు ఎవరిని ఉంటే, అటెండ్ అవ్వని వాడు ఎవరిని ఉంటే వాడికి ఇచ్చేయండి అన్నట్టంట. అందరూ వచ్చి ఉంటారు, చూడ ఎవరో ఒకరు రాలేదు, ఒక నిజంగా రాలా, ఇతనే రాలా. సార్ ఒక అతను సిద్దిపేట అబ్బాయి ఇతను రాలేదంటే అర్జెంట్ గాడికి ఉద్యోగం ఇవ్వండి, వీళ్ళందరికీ బుద్ధి రావాలన్నాడంట. వెంటనే సిఈ గారు ఫోన్ చేసి, ఆ ఏరియా డిఈ గారికి ఫోన్ చేస్తే ఆయన పాపం అప్పుడే మాంసం కూర తెచ్చుకొని ఫోన్ చేసి నిద్రకు విశ్రాంతి తీసుకుంటున్నాడంట. ఫోన్ వచ్చారే నాయనా, మినిస్టర్ గారు క్యాంప్ ఆఫీస్ నుంచి వచ్చిందిరా, నువ్వు తొందరగా వెళ్ళిపో, ఎవరో అంటే అడ్రస్ తీసేసుకో. ఈ ఎండలో ఏందండి అంటే, ఎలా నువ్వు తప్పనిసరిగా అరగంటలో రిపోర్ట్ ఇవ్వాలంటే అప్పుడు ఈయన వేరే జీఈ గారిని పిలిచి, డ్రైవర్ని పిలిచి వెంటనే ఆ జీప్ తీసుకొని తిరుగుతూ ఉంటే ఏంటి అసలు వినటానికి చాలా ఆశ్చర్యంగా ఉంటాయి, కానీ దేవుడి కార్యాలు ఇలాగే ఉంటాయి. నీదు కార్యముల్ అద్భుతముల్ గొప్పది ఆలోచన, నీదు సంకల్పం బలమైనది, సర్వ సృష్టికి కర్త. అంటే అంట అలా వచ్చిందంట జాబు. ఈయన కూడా మందిరం మానేసి గృహం వెళ్ళా. నువ్వేం చేయవసరలా, అక్కడ వాళ్ళతో ఉంటే, అదే అన్నా, ఆ దుర్జనుల మధ్య నువ్వు ఉంటే చాలు, వ్యర్థమైన వారి దగ్గర మధ్యలో నువ్వు ఉంటే చాలు, నువ్వు కూడా ఏం పొందుతావు, నష్టం పొందుతావు. ఇప్పుడు అందరూ వాళ్ళు రాళ్ళేసి ఉండరు, కానీ అందరిలో ఉన్నారు కాబట్టి వాళ్ళందరిని ఏం చేయమన్నాడు, వాళ్ళకి ఉద్యోగాలు ఇవ్వద్దు. రాని వ్యక్తి ప్రభునందరి ప్రయాస వ్యర్థం కాదు. అదే పౌలు అంటాడు, నేను వ్యర్థంగా పరిగెత్తలేదయ్యా. చాలా మంది వ్యర్థంగా పరిగెడుతున్నారు. ఆ రోజు కన్నీటితో యవనస్తుడు చెప్పిన సాక్ష్యం ఏంటంటే, ఒకటే అనుకున్నాడంట, ఏం చేయాలా, అటు జాబ్ అంటున్నాడు, ఇటేమో పరిచర్య అంటున్నాడు సేవకుడు, ఏం చేయాలి. ఒక ఆలోచన వచ్చిందంట, జీసస్ ఫస్ట్, జాబ్ నెక్స్ట్. జీసస్ ఫస్ట్. మన వాళ్ళు ఈరోజు యవనస్తులు జాబ్ ఫస్ట్, జీసస్ నెక్స్ట్ కూడా కాదు, లాస్ట్. అది నువ్వు 40 ఏళ్ళు కాదు 50 ఏళ్ళు వచ్చినా నీకు ఉద్యోగం రాదు. దేవునికి ప్రాముఖ్యత ఇవ్వకుండా దేవుని పనికి, నువ్వు దేవుని సన్నిధిలో నమ్మకంగా నువ్వు పని చేసి చూడు, దేవుడు నీకు ఉద్యోగం ఇస్తాడండి. దేవుడు ఉద్యోగం ఇస్తాడు. కృపానంద వంకులని ఇప్పుడు ఉన్నారు, పెద్ద ఆయన కర్నూలులో. జీసస్ ఫస్ట్ చెప్పండి, జాబ్ నెక్స్ట్.
ఆ రోజుల్లో మీకు చెప్తారండి, ఆయన సాక్ష్యం గాని, ఆ బ్రదరు ఆ చెప్పిన మాటల జీవితం గాని ఎంతో మంది యవనస్తులకి చాలా పురికొల్పోయింది. చాలా మంది ఇదయ్యారనమాట. ఆ ట్రెండ్ అయిపోయింది ఆ దినాల్లో. నేను చెప్పాలంటే ఆ రోజుల్లో ఇప్పుడు 2000 ఇయర్ దగ్గర దగ్గర 98, 99 ఆ టైంలో అనుకుంటా. మేమందరం పిల్లలం జస్ట్. ఆ టైంలో ఎలా ఉందంటే ఇక ప్రతి బండి ముందు కూడా జీసస్ ఫస్ట్, జీసస్ ఫస్ట్ అని రాసుకునేవాళ్ళు. జీసస్ ఫస్ట్, జీసస్ ఫస్ట్ అని స్కూటర్ మీద, సైకిల్ మీద అంత ట్రెండ్ అయిపోయింది. ఇప్పుడు ఎంత గొప్పవాడండి. ఇప్పుడు అప్పుడు బ్రదర్ జై, ఇప్పుడు సిఈ అంటే ఎవరో చెప్పారు. ఆయన చీఫ్ ఇంజనీర్ అంటే అదే డిపార్ట్మెంట్ లో ఆ ప్రసాద్ గారు. నాకు అనేది ఎప్పుడైనా కనపడితే బాగుండు. ఇక్కడ గురించి సాక్ష్యం చెప్పిద్దాం అనిపిస్తుంది నాకు. కాబట్టి వ్యర్థంగా నువ్వు పరిగెత్తలా, దేవుని కొరకు పరిగెత్తే పరుగు అది వ్యర్థం అవ్వదు. చాలాసార్లు వ్యర్థంగా పరిగెడుతున్నాం. పూర్వపు కుండలు నునుపనేది మా అమ్మ. పరిగెడతాడా, ఎప్పుడు దెబ్బ తగిలినా గ్రౌండ్ లోకి వెళ్ళటం, ఏదో ఒక దెబ్బ తగిలి రావటం. ఆ ఆట మనకు రాదు, ఇది రాదు. ఆ బాల్ కొట్టపోయి ఎవరినో కొట్టేవాళ్ళం బ్యాట్తో. ఆ బాల్ ఇంకొకరికి నా మీద వేసేది. ఎప్పుడు రక్తాలే. ఇంటికి రావటం, మంచం మీద కట్లేసుకొని పడుకోవటం. మమ్మ అనేది ఎవరికి పోయిబడి ఊరు నాకు వచ్చి రాలేదని ఎవరు, అదే గుర్తొచ్చేది నాకు ఆ మాట. అది గాయం కన్నా ఇంకా పెయిన్ ఉండేది ఆ మాట. ఎందుకు ఉరుకుపోయి పడ్డావురా నువ్వు అనేది. సో కాబట్టి ఏం చేసాము, ఏముండకూడదు ఆత్మీయ జీవితంలో? వ్యర్థమైన ప్రేమ ఉండకూడదు. వ్యర్థమైన దాన్ని ప్రేమించొద్దు. అది బంగారం అయినా సరే, వాళ్ళు బంగారం కంటే గొప్ప వాళ్ళైనా సరే. నీ దృష్టికి గొప్ప వాళ్ళు కానీ దేవుని దృష్టితో చూడు, వాళ్ళు పనికిరాని వాళ్ళే, ఎన్నిక లేని వాళ్ళే. వ్యర్థమైన ప్రేమ ఉండకూడదు. రెండవది, వ్యర్థమైన ప్రవర్తన ఉండకూడదు. మూడవది, వ్యర్థమైన ప్రయత్నాలు ఉండకూడదు. నాలుగవది, వ్యర్థమైన పలుకు పలుకు ఉండకూడదు. ఐదవది, వ్యర్థమైన పరుగు, ప్రయాస, పరుగు. ఎన్నైనా మొత్తం ఆరోది మనం చూస్తే, ఆరోది చూడండి. ఆరోది రండి దయచేసి, 1 తిమోతి 6:4. 1 తిమోతి 6:4. 1 తిమోతి 6:4. ఇందాక మీరు పొరపాటుగా చెప్పినది నిజమే. అది ఆరవది, వ్యర్థమైన ప్రయాస. అదే అనేదండి మా అమ్మ, భలే అనేదండి. క్షణం తీరుకుండదో. నిజంగా నా జీవితం అట్టే ఉండేదండి చాలా సంవత్సరాలు. క్షణం తీరుకుండదో తమ్మిడి ఆదాయం. నిజమే, అలా ఉండేది నా పరిస్థితి. ఇదేంటి వ్యర్థమైన ప్రయాస? ఉదయాన్ని వెళ్తున్నారు, నైట్ వస్తున్నారు, ఏమన్నా ప్రయోజనం ఉందా? లేదు. కానీ నీ దేవునికి ఇవ్వాల్సిన టైం దేవునికి ఇచ్చేయి. ఆ తర్వాత నువ్వు ఏదన్నా చేసుకో. ఉద్యోగం చేసుకుంటావా, వ్యాపారం చేసుకుంటావా, పని చేసుకుంటావా, నువ్వేమన్నా నిద్రపోతావా, నీ ఇష్టం. దేవుని సమయము దొంగిలించి ఆ రోజు నువ్వేం చేసినా నష్టపోతావు. అదే దైవజనుడు అన్నాడు, దేవుని సమయం దేవునికి ఇస్తే నీ జోలికి రాడంట ఆయన. ఉదయాన్నే మార్నింగ్ టైం ఆయనకి ఇచ్చేసేయి, ఆయన టైం ఆయనకి ఇచ్చేయి. కొన్నిసార్లు అలసిపోతాం, కొన్నిసార్లు ఇదైపోతాం. అలాంటి టైంలో కూడా దేవుడు లేపుతాడు. సార్ ఎప్పుడు కనీసం ఈజీగా 2 అయితేనే నిద్రపోవాలి, మళ్ళీ 4-5ంటికి లెగవాలి. 2 ఖచ్చితంగా. ఒకసారి మెలకువ రాదు. దేవుడు ఎంత గొప్పవాడంటే, ఫోన్లు వస్తాయి. ఫోన్ వచ్చిందంటే తెల్లవారుజామున భయం, ఏ న్యూస్ ఏంటో. ఆ భయంలో నిద్రపోద్దండి, నిద్రపోద్ది. అన్నా ఫలానా బ్యాడ్ న్యూస్ కూడా ఉండవులే, కానీ తెల్లవారుజామున ఫోన్ చేసి, అన్నా ఫలానా ఊరు వెళ్తున్నా, లేకపోతే ఫలానా ఎగ్జామ్కి వెళ్తున్నా. దేవుడు కొన్నిసార్లు ఆ టైంలో చేపిస్తాడు. చాలా మెలకువ వస్తుంది. ఉన్నదే నేను బాగా అలసిపోయాను, 4ంటికే ప్రార్థన చేసుకుని వైకపోటు చెప్పి పడుకున్నా, మళ్ళీ 5ంటికి లెగవాలి. మెలకువ వస్తా రాదు. 5:30కి ఫోన్ వచ్చింది. అన్న ఫలానా కర్నూలు నుంచి, అన్న మనందులేను కర్నూలు నుంచి స్పెషల్ మీటింగ్ ఉందా. నాకు ఆశ్చర్యం, ఈ టైంలో ఫోన్ చేసి చెప్పడం ఏంటన్న. సేవకుడు ఫోన్ చేసి, అన్న కర్నూలులో కూడిక ఉందన్న, నువ్వు రావాలన్న. వెంటనే ప్రార్థన చేసుకున్నాను. ప్రభా నీ వందనాలు, ఫోన్ ద్వారా లేపావు. దేవుని టైం దేవునికి ఇవ్వకపోతే ఆ రోజంతా అల్లాడిపోతావు, గుర్తుపెట్టుకో. అలాగని నీకు అలవాటు అయిపోయిందా, నీకేం కాదు.
నువ్వు అనుకుంటా నేను ప్రార్థన చేయను, నాకేం అవ్వట్లేదు, అసలు నేను పొద్దున్నే లేవనన్నా, నాకేం అవ్వట్లేదు అంటే నువ్వు నిండా మునిగా, నీకు చలేదు, వాత వేయబడిన మనస్సాక్షి వచ్చింది, భయం కావాలి. సరే అయిపోయింది. ఇంకొక రోజు కూడా అట్లాగే లేట్ అయిపోయింది, మళ్ళీ ఆయనే ఫోను. మళ్ళీ ఇప్పుడు ఎందుకు ఫోన్ వచ్చింది, మన మెలకు వచ్చింది, అది గొప్ప విషయం అని అన్నాడన్న. మీటింగ్ క్యాన్సిల్ అయింది. ఓ ప్రభు అని ఎంత గొప్పవాడు. మీటింగ్ క్యాన్సిల్ అయిందన్న. దేవుని సమయం దేవునికి ఇచ్చేసిన తర్వాత నువ్వు ఏదన్నా చేసుకో, లేదంటే ఆ రోజంతా నువ్వు ఫెయిల్ అయిపోతావు. నువ్వు అనుకోవచ్చు, అన్న నా ఆరోగ్యం బట్టి నేను లేవలేను, నువ్వు ఎన్నన్నా చెప్పుకో, దేవుడు అది వదిలిపెట్టడం. అర్థమైందా? దేవుని అధికారానికి, దేవుని ప్రభుత్వానికి లోబడినప్పుడే ఏదైనా నువ్వు ప్రతిఫలం చూస్తావు. కాబట్టి వ్యర్థమైన ప్రయాస ఉండకూడదు మన జీవితంలో. వ్యర్థమైన వాటి కోసం ప్రయాసపడద్దు. దేవుడు ఇస్తే ఇచ్చాడు, లేక లేదంటే దాన్ని బట్టి ఇంకేమీ ఆలోచించద్దు. ప్రభు మీద ఆధారపడంతే. వ్యర్థమైన వాటికి ప్రయాస నువ్వు పడాల్సిన అవసరం లేదు. అన్న ఎంఆర్కే గారు ఏదో ఈ ఆన్లైన్లో ఏదో మోసం జరిగి బ్యాంకులో డబ్బులన్నీ పోయినాయి, పాపం ఆయనకి మొత్తం పోయినాయి. ఏం చేయాలి? సైబర్ కేఫ్లో చెప్పాలి, మరొక అధికారికంగా వెళ్ళాలి కాబట్టి వెళ్ళి చెప్పాడు. ఎన్నిసార్లు చెప్పినా వినట్లా, మాటికి వెళ్ళటం. ఇక ఆయనకి అనిపించింది, నేను వ్యర్థంగా వెళ్ళి నా టైం వేస్ట్ చేసి, నేను పరిచర్య చేయకుండా, పలానా దగ్గరికి వెళ్లకుండా, నేను ప్రార్థన చేయకుండా, రోగులను దర్శించకుండా నేను మాట్లాడితే అక్కడికి ఎందుకు వెళ్ళాలని ఒకటే అనుకున్నాడంట. నాకు వద్దులే ప్రభా, ఏం వద్దులే ప్రభా, ఆ వ్యర్థమైన వాటి కోసం నేను ప్రయాస, ప్రభు ఇస్తే ఇచ్చాడు, లేక లేదు. ఇంతవరకు రాలి ఆయన వదిలేశాడు. ఆయన అంతే. ఆ మాట చెప్పినప్పుడు హైదరాబాద్ వెళ్ళినప్పుడు ఏమైందంటే, వదిలేశాను బ్రదర్, దాని గురించి ఆలోచించి నేను ఆ స్టేషన్ చుట్టూ తిరిగి నా పరిచర్య, నా పని నేను, దేవుడు ఇస్తానంటే ఇస్తాడు, లేక లేదు. కొన్నిసార్లు వేస్ట్ వాటి కోసం నీ సమయాన్ని, నీ టైంని వృధా చేసుకుంటున్నావు. ఆ టైం దేవుని సన్నిధిలో గడుపు, ప్రార్థనలో గడుపు. దేవుడిని ఇంటికే తీసుకొస్తాడు. కొన్నిసార్లు దేవుడు చేస్తాడు. వ్యర్థమైన ప్రయాస అనేది ఉంది కాబట్టి ఇంకా వ్యర్థుడు నీ దగ్గర సంచరిస్తున్నాడు, కనపట్ల నీ ఇంట్లో సంచరిస్తున్నాడు. దాన్ని బట్టి నీ పిల్లలకు నెమ్మది ఉండట్లా, నీ కుటుంబంలో నెమ్మది ఉండట్లా, సమాధానం ఉండట్లా. ప్రతి దినం ఒక చీకటిలాగా ఉంది. ఆకలి తింటున్నావు, ఆకలేస్తానే ఉంది. నీళ్ళు తాగుతున్నావు, దాహం వేస్తానే ఉంది, తృప్తి రావట్లా. కారణం వ్యర్థుడు సంచరిస్తున్నాడు. వ్యర్థమే, అదే చెప్పాను, వ్యర్థమైనది నీలో ఉన్నంత కాలం వ్యర్థుడిని వదిలిపెట్టుకోడు. 7వది చివరిది మనం చూస్తే, వ్యర్థమైనది ఏమి ఉండకూడదంటే, కొన్నిసార్లు ఇది కూడా చాలా చాలా ఆశ్చర్యంగా ఉంటుంది. మత్తయి సువార్త 6వ అధ్యాయము 7వ వచనం. మత్తయి సువార్త 6వ అధ్యాయం 7వ వచనం చదవండి. మత్తయి సువార్త 6:7. అన్యజనుల వలె చాలండి. 7వది వ్యర్థమైన ప్రార్థనలు కూడా ఉంటాయండి. ఏంటి బ్రదర్, ప్రార్థన కూడా వ్యర్థమేనా? కొన్నిసార్లు ఆ ప్రార్థనలు వ్యర్థమే ఆ ప్రార్థనలు. దేవునికి ఇష్టంగా జీవించి నువ్వు ప్రార్థన చేసి, ఇతరుల మనసు మీద కోపం ఉంచుకొని నువ్వు ప్రార్థన చేసి, ఇతరుల మీద అసూయతో నువ్వు ప్రార్థన చేసి, అదే చెప్పాను కదా, పరిసయ్యుడు ప్రార్థన చేశాడు. లూకా 7 చదువుతు కానీ 18వ అధ్యాయంలో సుంకరి ప్రార్థన చేసి, పరిసయ్యుడు ప్రార్థన ఏమైంది? వ్యర్థం, వృధా. అంతా చేశాడు కానీ ప్రయోజనం. ఇది చాలాసార్లు వ్యర్థమైన ప్రార్థన. ఇతరుల మీద కోపం ఉంచుకొని, అసూయించుకొని, ఇంకా ఏదో స్వార్థం ఉంచుకొని మనం ప్రార్థన చేస్తాం. అందుకని దావీదు అంటాడు, నా హృదయంలో నేను పాపం లక్ష్యం చేస్తే నా ప్రార్థన మళ్ళీ ఎదలోనికే తిరిగి వచ్చేసింది. వేస్ట్ ప్రేయర్స్ అనమాట ఇవన్నీ కూడా. ఇలాంటి ప్రార్థన, అదే చెప్పాను కదా, ఆ బ్రదరు ప్రార్థన చేస్తున్నాడని కంప్లైంట్ ఇచ్చింది ఒక అక్క సేవకుడికి. ప్రార్థన చేస్తున్నాడన్న ఆయన ఏంటి, ప్రార్థన చేస్తే మంచిదే కదమ్మా, చేస్తున్నాడు కానీ ఎన్నింటికి లేచి చేస్తున్నాడంట? 9ంటికి లేస్తున్నాడంట అండి. ఒక గది అటు ఇటు తిరగాలి, వంట గదికి హాల్కి మధ్యలో ఈ గది ఉంటది. ఈయన మోకరిస్తాడంట, కాళ్ళ గోడ దగ్గర ఉంటాయంట, చేతులు మంచం మీద ఉంటాయంట. అటు పిల్లలు వెళ్ళటానికి లేదు, ఇటు వాళ్ళు వెళ్ళటానికి లేదు, వీళ్ళు పని చేసుకునేది లేదు. మళ్ళీ ఏం చేస్తానంటున్నాడు, నువ్వు ఎప్పుడు లేచి ఎప్పుడు ప్రార్థన చేయాలి? నా ఇష్టం, నేను లేచి ప్రార్థన 9ంటిగా, పిల్లలు స్కూల్కి వెళ్ళటానికి లేదు, మళ్ళీ కాళ్ళు దాటితే ఊరుకోవడం. ఎవరా ప్రార్థన చేస్తున్నప్పుడు దాటి వెళ్తున్నారే, అలాగే లేటుకి వెళ్తే ఎందుకు వెళ్ళలేదురా అని కొడతాడంట.
ఏమమ్మా వంట అవ్వలేదా, టీ పెట్టలేదా, ఆ పాలు తెత్తేగా, ఈ మధ్యలో ఏం చేస్తున్నావు, మోకరించేసా. ఏ ప్రార్థన చెప్పండి? నీ ఇంట్లో వాళ్ళకి ఇబ్బంది కలిగించి నువ్వు చేసే ప్రార్థన ప్రార్థన కాదు. ఇతరులను బాధ పెట్టి నువ్వు చేసే ప్రార్థన ప్రార్థన కాదండి, ప్రార్థన కాదు. అర్థమైందా? కొన్నిసార్లు నీ ప్రార్థనలో నువ్వు ఇతరులను బట్టి అడ్జస్ట్ చేసుకోవచ్చు. నువ్వు ఎర్లీగలేదు, లేదంటే ఒకసారి లేగలేవు, వాళ్ళందరూ వెళ్ళిపోయిన తర్వాత ప్రార్థన చేసుకో. ఆ పనులన్నీ అయిపోయిన తర్వాత ఆ సేవకుడు ఐజాక్ అంకుల్ మామూలుగా ఉండడు, తిట్టాడంట. నీ ప్రార్థన పాడుగాను, నీ ప్రార్థన ఆయన నీ ప్రార్థన ఆయన భలే అంటాడు. ఆయన 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 గురువు గారే, ఆయన డ్రైవర్ అయిన సోన్ రాజు గారు ఏదో అంటాడండి, నీ ప్రార్థన కాల ఏదో అన్నాడండి. ఆయన ఆ వర్డ్స్ అలా ఉంటాయి. కేఎం ఐజాక్ గారు, నువ్వు అదేరా ప్రార్థన చేసేది, నువ్వు అదేనారా నీ ప్రార్థన చెప్పి అరిచాడంట, కోపడ్డాడంటే. ఏంది అంకుల్ ప్రార్థన చేస్తే తిట్టు పొగడాలి కానీ తిడుతున్నావు, ఏంద్రా ఎప్పుడా నువ్వు చేసేది? అట్లా కాదు, కొన్నిసార్లు వ్యర్థమైపోతాయి అవి. తల్లికి ఇబ్బంది కలిగించి బాధ పెట్టి నువ్వు చేయొద్దు. మెమోరియా దగ్గర ప్రార్థన చేస్తున్నప్పుడు కొంచెం సౌండ్ వచ్చిన పక్కన ఒక ఆయన ఉంటాడు, పాపం ఆయన హార్ట్ పేషెంట్ అంట. ఆయన వచ్చి కోప్పడేవాడు, ఏమండి ఏంటండి అని. ఆ సౌండే ఉండదు, కానీ వాళ్ళకి మాకు మధ్యలో ఒక చిన్న గోడే, పైన మందిరం కాబట్టి గోడ కూడా ఉండదు. ఇక మేము ప్రార్థన చేస్తే వాళ్ళ ఇంట్లో ఉన్నప్పుడు ఆయన అనేవాడు, చాలా మంది మన అన్నోళ్ళు కూడా ఆవేశం కదా, ఏందన్నా మనం కూడా అర్థం అవుతుంది, వద్దన్నా ఆయన అన్యుడన్నా, ఆయన రక్షణ పొందాలి, మనమే తగ్గించి మైక్ కొన్ని రోజులు తీసేసాం, స్పీకర్లు తీసేసి అప్పుడు సీఎన్కి తెచ్చాం, అక్కడ స్పీకర్లు ఉంటే పెడుతున్నారని. పాత స్పీకర్స్ ఉన్నాయి మన దగ్గర, ఎక్కడే మోరియావే, వద్దు మామూలుగా చేద్దాం చెప్పాను. అయిపోయిన తర్వాత ఆయన ఆయన అనుకున్న నిద్ర పట్టట్లేదంటే, ఏంది సౌండే రావట్లేదు, పాటలు పట్టలేదు ఏంటి, ఒక రోజు వచ్చి అంటున్నాడు, ఏంటండి పాటలు పాడట్లేదు ఏంటండి, సౌండ్ అది రావట్లేదు. అది దానికోసం ఎదురు చూడాలి మనం. అది ఆయనే అడిగాడు ఏంటండి, ఆయనకి ఏంటంటే సైలెంట్గా ఉండేసరికి ఒక భయం వేస్తుందంటే, ఏందిరా ఏం రావట్లేదు అని చెప్పాలి. సౌండ్ ఆయనే అడిగాడు, పాటలు ఆయనే అడిగాడు, వాక్యం ఆయన అడిగాడు. ఈ మధ్య సిస్టర్ చెప్తుంది, అక్కడ కుర్చీ వేసుకొని కూర్చొని వాళ్ళ బాల్కనీలో కూర్చొని మనకెళ్ళి చూస్తా మందిరం కనపడతా ఉంటది లోపల మోరియా, వింటున్నాడంట, వాక్యం వింటున్నాడంట. నాకు భలే సంతోషం అనిపించింది. ఒకరోజు కాదు కదా మరి, ఆయన కోసం 10 సంవత్సరాలు మేము మౌనంగా ఉన్నాం. 10 సంవత్సరాలు, 10 years. అది అంత అద్భుతం దేవుడు చేస్తాడు. ఒక్క వ్యక్తి గురించి ఎన్ని సంవత్సరాలు మనం నష్టపోయినా పర్వాలా, అర్థమైందా? కాబట్టి ఆ ప్రార్థన అలా ఉండాలి. చాలాసార్లు మన ప్రార్థనలు ఏమైపోతున్నాయి, వ్యర్థమైపోతున్నాయి. ఇంకా ఏదో కోపంతో, ఏదో అసూయతో, ఇంకా ఏదో స్వార్థంతో, ద్వేషంతో మనసులో పెట్టుకొని ప్రార్థన చేస్తే ఆ ప్రార్థన వ్యర్థమైపోద్ది. కాబట్టి ఒక మంచి ఉదయకాల సమయంలో మనం కూడా ఆత్మీయ జీవితంలో ఇంకా ఏమైనా వ్యర్థమైంది ఉంటే తీసివేసుకుందాం, వ్యర్థమైనవన్నీ కూడా తొలగించుకుందాం. వ్యర్థమైన వాటి కొరకై ఇంకా ప్రయాసపడక, వాటి వైపు చూడక ప్రభు వైపు మనం 7 విషయాలు చూసాం. ఏముండకూడదంటే, వ్యర్థుడు సంచరించకూడదంటే, నేనేవే అంటే ఒకటే మాట, నిన్ను నీవే, నిన్ను నీవే. ఓ నేనేవే, నీలో వ్యర్థమైన ప్రేమ ఉండకూడదు. రెండవది, వ్యర్థమైన ప్రవర్తన ఉండకూడదు. మూడవది, వ్యర్థమైన ప్రయత్నాలు వద్దు. నాలుగవది, వ్యర్థమైన పలుకులు ఉండకూడదు. అన్ని పీతో స్టార్ట్ అవుతుంది, మీకు గుర్తుండాలని. వ్యర్థమైనది పా అనేది. తర్వాత ఐదవది, వ్యర్థమైన పరుగులు లేదా ప్రయాణాలు ఉండకూడదు. ఆరవది, వ్యర్థమైన వ్యర్థమైన వాటికి అసలు ప్రయాస పడొద్దు. ఏడవది, వ్యర్థమైన ప్రార్థనలు అస్సలు వద్దు. అది చేశారంట సుంకర్లు, పరిచయాలు అదే చేసేవాళ్ళంట. వ్యర్థమైన ప్రార్థనలు, వ్యర్థమైన మాటలు పలుకుతూ అందరూ చూడాలని, అందరికి తెలియాలని, సందు చివరిలో, వీధి మూలుపుల్లో కాదు. ప్రభు కొరకే మనం వ్యర్థమైన ఏదైనా ఉంటే తీసివేద్దాం. నహూము 1:15, వ్యర్థుడిక మీదట నీ మధ్య సంచరించడు, వాడు బొత్తిగా. ఈ అనుభవంలో మనం ఉందాం. ప్రభు కొరకై జీవితానికి వ్యర్థమైన ఏమైనా ఉంటే తీసివేసుకుందాం.